దావోస్ వేదికగా గాజా పీస్ బోర్డు ప్రారంభించారు ట్రంప్. ప్రపంచ శాంతి కోసమే ఈ బోర్డు అంటూ ప్రకటించిన పరిస్థితి. సార్, సభ్యదేశంగా పాకిస్తాన్ చేరింది, కానీ భారత్తో సహా బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలు గైర్హాజరయ్యాయి. ఎందుకు సార్ సభ్యదేశంగా భారత్ చేరలేదు? మోదీ వ్యూహం ఏంటి? అంటే ఇప్పటికైతే చేరలేదు సార్. వాస్తవంగా భారత ప్రభుత్వం చర్చిస్తోంది మంచి చెడుల్ని అని వార్తలు వస్తున్నాయి. సో చేరాలి అనేవారు ఏంటంటే 3 కారణాలు చెప్తున్నారు. ఒకటి, పాలస్తీనా పునర్నిర్మాణానికి భారత్ కట్టుబడి ఉంది. పాలస్తీనా ప్రజలకు భారత ప్రజలకు మధ్య శ్రేయ సంబంధాలు ఉన్నాయి. మనం పాలస్తీనా దేశాన్ని కూడా గుర్తించాం, పాలస్తీనా అథారిటీని. అందువల్ల ఇండియాస్ కమిట్మెంట్ టు పాలస్తీనియన్ కాజ్. ఇప్పుడు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ ద్వారా పాలస్తీనా పునర్నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తామంటున్నారు కనుక భారత్ అందులో మిస్ కాకూడదు అనేది ఒక ఆర్గ్యుమెంట్. రెండవ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మన మిత్ర దేశాలు వెస్ట్ ఏషియాలో ఉన్న ఫ్రెండ్లీ నేషన్స్, మీరు ఇజ్రాయెల్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఆఫ్ కోర్స్ తుర్కీ, పాకిస్తాన్ లాంటి దేశాలు చేరాయి, పక్క పెడదాం. 2 sides ద ఫెన్స్. అటు అరబ్ దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా ఇండియాకు ఫ్రెండ్లీ కంట్రీస్, ఇజ్రాయెల్ మనకు ఫ్రెండ్లీ కంట్రీ. ఈ 2 ఫ్రెండ్లీ నేషన్స్, ఈ అన్ని ఫ్రెండ్లీ నేషన్స్ చేరుతున్నాయి కనుక మనము మిస్ కాకూడదు అనేది రెండవది. మూడవది ఏంటంటే, పాకిస్తాన్ చేరుతోంది, తుర్కీ చేరుతోంది. ఈ అంతర్జాతీయ పరిణామాలు కీలకంగా ఉన్న సమయంలో ఇండియా మిస్ అవుట్ అయితే నష్టపోతాం డిప్లొమాటిక్గా, స్ట్రాటజిక్గా అని. నాలుగవది ఏంటంటే, ఆల్రెడీ ట్రంప్ మనపై కోపంతో ఉన్నాడు. వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదు, ట్రేడ్ డీల్. ఇండియా పైన శాంక్షన్స్ విధిస్తున్నాడు. గ్రీన్లాండ్ విషయంలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ మాట్లాడితే ట్రంప్ ఎంత కోపానికి వచ్చాడు చూసాం. సో ట్రంప్ మొదలే కోపిష్టి, గర్విష్టి. సో ట్రంప్ ప్రతిపాదన కాదంటే ట్రంప్ ఇంకా అగ్గి మీద గుగ్గిలమవుతాడు. ఇది మనకు నష్టము అనేది. అందువల్ల మనం ఇందులో చేరాలి. ఈ 4 కారణాల రీత్యా చేరాలనేవారు వాదిస్తున్నారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. అంటే భయమన్నా ఏదో ట్రంప్ ఏమొచ్చేస్తాడన్న భయం, లేదంటే మనం ఎక్కడ మిస్ అయిపోతాము, ఫోమో అంటారు దాన్ని. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. అదొక సైకలాజికల్ ట్రెండ్ కూడా, ఫోమో అనేది. సో ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో వల్ల చేరాలి అనే వాదించే వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రిన్సిపల్స్ ఏం చెప్తున్నాయి, ఎందుకు చేరకూడదు అనే వాదన కూడా బలంగా ఉంది. అంటే ఒకటి, ఇది పాలస్తీనా కోసమని మొదలైంది. వాస్తవంగా యునైటెడ్ నేషన్స్లో ఈ చర్చకు వచ్చినప్పుడు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సో ఇది ఫస్ట్ ఏంటంటే, దీని స్ట్రక్చర్ మారిపోయింది. ఒకప్పుడులాగా బోర్డ్ ఆఫ్ పీస్ కాదు ఇది. దీని స్ట్రక్చర్ ఎలా మారింది అంటే, ట్రంపే పర్మనెంట్ చైర్పర్సన్గా ఉంటాడు. $1 బిలియన్ చెల్లిస్తే పర్మనెంట్ మెంబరు, చెల్లించకపోతే తాత్కాలిక మెంబరు. ఎవరినైనా రిన్యూ చేయాలా వద్దా అన్న అధికారం ట్రంప్కుంటుంది, ఎవరినైనా తొలగించే అధికారం ట్రంప్కుంటుంది. సో ఇది, దీంట్లో ట్రంప్ నియమించిన ఆయన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దాని ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఉంటారు. ఉదాహరణకు మార్కో రూబియో, ఆయన అల్లుడు జారెడ్ కృష్ణర్, ఇలా తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ను ఆ బోర్డులో పెట్టాడు. సో ఒక రకంగా ఇది అమెరికా ప్రతిపాదిస్తున్నది కూడా అనలేం, యునైటెడ్ నేషన్ ప్రతిపాదిస్తున్నది అసలే కాదు, అంతర్జాతీయ సమాజం ప్రతిపాదిస్తున్నది కాదు, చివరకు అమెరికా ప్రతిపాదిస్తున్నదని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇది ట్రంప్, ఫర్ ట్రంప్, బై ద ట్రంప్, ఆఫ్ ద ట్రంప్ అండ్ ఫర్ ద ట్రంప్ అన్నట్టు ఉంది. సో దీనికి లెజిటిమసీ ఎక్కడిది? ఇక ట్రంప్ ఎల్లకాలం ప్రెసిడెంట్గా ఉంటాడు అమెరికాకు. సో అమెరికా ప్రతిపాదించిందైనా మనం అనుమానించాలి, ఎందుకంటే అమెరికా నాయకత్వం నాటోలో మనం ఏం లేము. సో అమెరికా నాయకత్వంలోని కూటముల్లో భారత్ ఎప్పుడూ భాగస్వామి కాదు. మనం ఇండిపెండెంట్గా ఉన్నాం, నాలైలెండ్గా ఉన్నాం. కోల్డ్ వార్ పీరియడ్లో కూడా అమెరికా కూటమిలో లేము, సోవియట్ కూటమిలో కూడా లేము. అటు నాటోలో లేము, ఇటు వార్సా ప్యాక్ట్ అంటే సోవియట్ యూనియన్లో, దాంట్లో కూడా లేము. వీ ఆల్వేస్ రిమైన్ ఇండిపెండెన్స్. కనుక మన స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ కాపాడుకోవాలంటే ట్రంప్ కోసం ట్రంప్ సృష్టిస్తున్న ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో మనం ఎలా చేరుతాం, ఇది మొదటిది స్ట్రక్చర్. రెండవది ఏంటంటే మ్యాండేట్తో ప్రాబ్లం ఏంటి అంటే, ఇది కేవలం పాలస్తీనా రీకన్స్ట్రక్షన్కే పరిమితం కాదు. ఇప్పుడు
దాని డ్రాఫ్ట్ కూడా లీక్ అయింది. ఆ డ్రాఫ్ట్లో ఎక్కడా కూడా ఇది పాలస్తీనా కోసమని మాత్రమే లేదు. సో క్లియర్గా ఓపెన్గా ట్రంప్ చెప్తున్నాడు కూడా దీన్ని ఇతర కాన్ఫ్లిక్ట్ రీజన్స్ కూడా ఎక్స్పాండ్ చేస్తాము అని. అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అన్నట్లు ఇది యునైటెడ్ నేషన్ బలహీనపరిచే చర్య. యుఎన్ పట్ల ఇండియాకున్న కమిట్మెంట్ వల్ల మనము యునైటెడ్ నేషన్స్ లాంటి ఒక ప్రపంచ దేశాల అందరికీ హోదా ఇచ్చేటువంటి సభ్యత్వం ఇచ్చేటువంటి యునైటెడ్ నేషన్స్ను దెబ్బతీసేటువంటి ట్రంప్ కుట్రల్లో మనం భాగస్వామి కాకూడదు. ఇది మ్యాండేట్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ మ్యాండేట్ చాలా ప్రమాదకరం కూడా. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అనేక ఘర్షణలకు ట్రంప్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి అమెరికన్ హెజోమనిక్ యాక్షన్, అమెరికా ఆధిపత్య చర్యలకు మనం ఒక లెజిటిమసీని కల్పించిన వాళ్ళమవుతాం దీని చేంజ్ మ్యాండేట్ వల్ల. మూడవది, ఇందులో పాలస్తీనా కొరకు ఏర్పాటు చేస్తున్నప్పుడు పాలస్తీనా ప్రజలకు కానీ ప్రజల ప్రతినిధులకు కానీ ఎక్కడా సభ్యత్వం లేదు. విచిత్రమైన ఓన్లీ పాలస్తీనియన్ ఎక్స్పర్ట్ చేరుతారని మాత్రమే ఉంది. కానీ పాలస్తీనియన్ టెక్నోక్రాట్ చేరుతారని, కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలస్తీనా ప్రతినిధులు ఉండాలి కదా, వాళ్ళు లేరు. పాలస్తీనియన్ పోనీ హమాస్ అంటే ప్రపంచం అంగీకరించదు, దాన్ని తీవ్రవాద సంస్థ అంటారు. ప్రపంచంలో చాలా దేశాలు, అఫ్ కోర్స్ ఇండియా అనకపోయినా కూడా, ఇండియా అఫీషియల్గా హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మనం అయినా కూడా హమాస్ను పక్క పెడదాం. కనీసం పాలస్తీన్ అథారిటీ ఉంది కదా, మహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలో వెస్ట్ బ్యాంక్ నుంచి పాలిస్తున్న పాలస్తీన్ అథారిటీ ఉంది. యాసర్ అరాఫత్ వారసత్వంగా ఉంది. యాసర్ అరాఫత్ కాలం నుంచి మహమ్మద్ అబ్బాస్ కాలం వరకు ఇండియా రికగ్నైజెస్ పాలస్తీన్ అథారిటీ. మనకు పాలస్తీనా రాయబారి కూడా ఇండియాలో ఉన్నాడు. మరి పాలస్తీనా అథారిటీకి ప్రెసిడెంట్గా ఉన్న మహమ్మద్ అబ్బాస్ని ఎందుకు ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో ఉండడు? అంటే ఒక దేశం పునర్నిర్మాణం కొరకు నీవు ఒక బోర్డు పెడుతూ ఆ దేశానికి చెందిన ప్రజాప్రతినిధి ఉండడు అంటే ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఆ దేశ ప్రభుత్వానికంటే నువ్వు ఏం చేయదలుచుకున్నావు అంటే అక్కడ ప్రభుత్వాన్ని డీస్టేబిలైజ్ చేయడానికి కాదా ఇది? అందులో గాజాలో ఇవాళ పునర్నిర్మాణం ఎందుకు అవసరం వచ్చింది? గాజాలో ఎవరు కూలగొట్టారు? 60,000 మందికి పైగా ఎవరు చంపారు? అక్కడ ఉన్న బిల్డింగ్లన్నింటినీ ఎవరు నాశనం చేశారు? అక్కడ ఉన్న బ్రిడ్జిల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సర్వనాశనం చేసి రీకన్స్ట్రక్షన్కు ఇప్పుడు ఎవరి వల్ల రీకన్స్ట్రక్షన్ అవసరం ఏర్పడింది? ఇజ్రాయెల్ చర్యల వల్ల రీకన్స్ట్రక్షన్ అవసరం అవుతుంది. కానీ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం అందులో బోర్డ్ ఆఫ్ పీస్లో ఉంచారు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబ పునరావాసం కొరకు ఒక బోర్డు ఏర్పాటు చేస్తే అందులో ఆ చనిపోయిన వారి సతీమణికి కానీ పిల్లలకు కానీ సభ్యత్వం ఉండదు. హంతకుడికి సభ్యత్వం ఉంటే ఎట్లుంటే చెప్పండి. చనిపోయిన వ్యక్తి కుటుంబ పునరావాస మండలి అని ఏర్పాటు చేస్తాం. కుటుంబ పునరావాస మండలిలో ఆ చనిపోయిన వ్యక్తి, చంపబడిన వ్యక్తి భార్యకో పిల్లలకో ఎవరికి రిప్రజెంటేషన్ ఉండదు. కానీ ఎవరికి రిప్రజెంటేషన్ ఉంటుంది? హంతకుడికి ఉంటుంది. ఇది ఎంత న్యాయమా చెప్పండి? సో ఎక్కడన్నా ఇలా జరుగుతుందా? సో ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్కు ఇలా జరుగుతుంది. పాలస్తీనా గాజా సర్వనాశనానికి కారణమైన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మెంబర్గా ఉంటాడట, పాలస్తీనా ప్రజలకేమో దాంట్లో రిప్రజెంటేషన్ ఉండదట. మరి ఇలాంటి బోర్డ్ ఆఫ్ పీస్లో ఇండియా చేరితే ఇంటర్నేషనల్ లా ఎక్కడిది? ఇక రూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఎక్కడిది? ఏదో ట్రంప్ ఏదో చేస్తాడని భయపడి అయ్యో మనం ఎక్కడ మిస్ అవుతామో అని భయపడి మనం చేరితే ఇండియన్ స్టేచర్ ఏంటి? మనం ఒక గ్రేట్ పవర్గా ఎదగాలని కోరుకుంటున్నాం, విశ్వగురువుగా ఎదగాలని కోరుకుంటున్నాం. సో ఇది ఏ రకంగా స్ట్రక్చర్ రీత్యా చూసినా, మ్యాండేట్ రీత్యా చూసినా, దాని స్వభావం రీత్యా చూసినా ప్రమాదకరం. ఇక 4వ చెప్తాను, ఇంకా ప్రమాదకరం. దీని మ్యాండేట్లో ఏమన్నారు? ఫర్ ఆల్ కాన్ఫ్లిక్టింగ్ రీజన్స్ అన్నాడు. ఇక ముందు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఘర్షణలు ఏర్పడితే దాన్ని ఈ బోర్డ్ ఆఫ్ పీస్ డీల్ చేస్తుందని. ఇప్పటికే ఇండియా పాక్ ఘర్షణలో తలదూర్చడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు మనకు తెలియదు కాదు. ఆపరేషన్ సింధు నేనే ఆపానంటాడు, కాశ్మీర్ విషయంలో నేను మధ్యవర్తిత్వానికి సిద్ధం అంటాడు. రేపు బోర్డ్ ఆఫ్ పీస్ కిందికి కాశ్మీర్ వివాదాన్ని కూడా పట్టుకొస్తున్నా అంటాడు ట్రంప్. పాకిస్తాన్ ఆల్రెడీ ఉంది, రెడీగా ఉంటుంది. ఇండియా మరి ఏం చేయాలి? సో ఇండియా పాకిస్తాన్ మీరిద్దరు మెంబర్లు కదా నా బోర్డ్ ఆఫ్ పీస్లో, మీ ఇద్దరి మధ్య కాశ్మీర్ డిస్ప్యూట్ ఉంది కదా, సో ఈ మీరిద్దరి మధ్య కాశ్మీర్ డిస్ప్యూట్ కూడా మా బోర్డ్ ఆఫ్ పీస్ పరిష్కరిస్తుంది అంటాడు.
సో మనం అది భారతదేశ ప్రయోజనాలకు ఎంత ప్రమాదకరం చెప్పండి. మీరు ప్రపంచంలో కంబోడియా, థాయిలాండ్ల మధ్య వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు, కాంగోలో వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు, పాలస్తీనా వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు, బోర్డర్ పీస్, గ్రీన్లాండ్ వివాదాన్ని పరిష్కరించవచ్చు, కానీ మాకు కాశ్మీర్ ముట్టుకోవద్దంటే కూడా ఒప్పుకుంటాడు. ఒక్కసారి నీవు అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి ట్రంప్ చేత సృష్టించబడుతున్న బోర్డర్ పీస్కు నువ్వు లెజిటిమసీ ఇచ్చాక నా దేశం డిస్ప్యూట్ మాత్రం ముట్టుకోవద్దు అని అంటే ఒప్పుకుంటారా? ఎందుకంటే అటువైపు నుంచి పాకిస్తాన్, తుర్కీ లాంటి దేశాలు కాశ్మీర్ ఇంక్లూడ్ చేయమని చెప్తుంది. అప్పుడు ఇండియా ఏ బేసిస్ మీద, ఏ మొహం పెట్టుకొని అంటారు. అప్పుడు ట్రంప్ అనడా మరి కంబోడియా, థాయిలాండ్ మధ్య డిస్ప్యూట్ను నేను సాల్వ్ చేస్తా అంటే నువ్వు సపోర్ట్ కొట్టావు, మరి కాశ్మీర్, ఇండియా, పాకిస్తాన్ డిస్ప్యూట్ ఇదెందుకు సాల్వ్ చేయకూడదు అంటే ఇది బైలేటరల్ అంటే మరి అది బైలేటరల్ కదా. ఇప్పుడు కంబోడియా, థాయిలాండ్ల మధ్య కూడా బైలేటరల్ ఇష్యూనే, ట్రంప్కే సంబంధం. అంటే మనము వీఆర్ గివింగ్ ఇన్ ఆన్ కాశ్మీర్. ఇది ఎంత ప్రమాదకరమో చూడండి. భారతదేశం, బంగ్లాదేశ్ల మధ్య మీకు క్రికెట్ ఇష్యూ వచ్చింది, సో నేను పరిష్కరిస్తా అంటాడు ట్రంప్. సో అందువల్ల ఇది ఇండియన్ ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్లకే కాదు, ఇండియన్ భారతదేశ ప్రయోజనాలకు కూడా ఇది ప్రమాదకరంగా మారచ్చు. అంటే దీని స్ట్రక్చర్ మనకు అభ్యంతరకరం, మ్యాండేట్ అభ్యంతరకరం. పాలస్తీనా దేశాన్ని గుర్తించి, పాలస్తీనా అథారిటీని గుర్తించిన భారతదేశం పాలస్తీనా అథారిటీకి రిప్రజెంటేషన్ లేకుండా ఇలాంటి పీస్ బోర్డు ఏర్పాటు చేయడం అనేది అభ్యంతరకరం. దానికి తోడు మనము అందులో ఇది రేపు మనకే చుట్టుకునే ప్రమాదం కూడా ఉంది. అలాంటప్పుడు ఏ రకంగా మనం దీన్ని అంగీకరిస్తాం అంటే భయంతోనో లేకుంటే ఎక్కడో కోల్పోతామనో భావనతోనో ఇలాంటి వాటిలో చేరితే ఒక దేశ మూలాలే దెబ్బతింటాయి, అస్తిత్వమే దెబ్బతింటాయి. యూరోపియన్ మిత్ర దేశాలే ఇందులో చేరడం లేదే, మనకేం కర్మ. సో పాకిస్తాన్ ఒక క్లయింట్ కంట్రీ, అమెరికాకి అదొక బానిస దేశం. పాకిస్తాన్ చేరుతుంది అంటే చేరక తప్పదు, చేరకపోతే పాకిస్తాన్ మనుగడ సాధించలేదు. సౌదీ అరేబియా, యుఏఈ అమెరికా రక్షణ వలయంలో ఉన్న దేశాలు, వాటికి సొంత విధానం ఎప్పుడూ లేదు. అమెరికా చెప్పినట్టు వినే దేశాలు తప్ప. అమెరికా ఆదేశిస్తే ఇజ్రాయెల్తోనే ఒప్పందం చేసుకున్న దేశం యుఏఈ, ఇజ్రాయెల్తోనే ఒప్పందం చేసుకుని సిద్ధపడుతున్న దేశం సౌదీ అరేబియా. అమెరికా ఆదేశిస్తే తమ తోటి అరబ్ ప్రజల్ని, పాలస్తీనా ప్రజల్ని వదిలేసిన దేశాలు అవి. ఒక రాచరిక ప్రభుల పాలనలో ఉన్న దేశాలు. వాటికి ఇండియాకు పోలికేంటి? ఎస్, మన మిత్ర దేశాలు, ఆ మైత్రి కొనసాగించాల్సిందే. కానీ ఇండియాస్ ఫారిన్ పాలసీ కెనాట్ బి డిక్టేటెడ్ బై వాట్ పాకిస్తాన్ డస్, వాట్ యుఏఈ డస్, వాట్ సౌదీ అరేబియా డస్. ఆ మాటకు వస్తే ఇండియా, పాకిస్తాన్ ఎమర్జ్ అయ్యాక, పాకిస్తాన్ 1947 తర్వాత అమెరికా నాయకత్వంలోని సంటో, సీటో లాంటి మిలిటరీ ఆర్గనైజేషన్లో చేరింది. ఇండియా చేరలేదే. ఇండియా అప్పుడైనా ఇప్పుడైనా ఇంకా 4 లైన్ పాత్రలో ఉంది. అందుకే చూడండి, ఇప్పుడు కెనడా ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఒకసారి చదువుకుంటే భారతదేశంలో ప్రభుత్వానికి కనుక ఏదైనా అనుమానాలుండి, ఊగిసలాట్టుండి, ట్రంప్ మండలిలో చేరలేకపోతున్నామనే ఆవేదన ఉంటే ఆ హితబోధలాగా ఉపయోగపడుతుంది. అద్భుతమైన ప్రసంగం. ఆయన క్లియర్గా చెప్పాడు, థర్డ్ పాత్. మీరు భయంతోనో, భక్తితోనో, అనుమానంతోనో, ఏదో కోల్పోతామనో మీరు అకామిడేట్ అయితే, మీరు వారి షరతులకు తల వంచితే మిగిలేది ఏమీ ఉండదు. మిడిల్ పవర్స్కి ఇది ఒక హెచ్చరిక అని కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ చేసిన ఉపన్యాసం ఉంది. ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది ఏ రకమైన మిడిల్ పాత్ అవసరం అని. థర్డ్ పాత్ అన్నాడు ఆయన. అమెరికా, చైనాల మధ్య ఈ పోటీ ఉంది. ఈ పోటీలో మనము ఎటో చేరిపోతే, ఎవరితోనో అకామిడేట్ చేసుకుంటే, భయంతోనో వంగిపోతే జరగబోయే నష్టం ఏంటి? రూల్స్ బేస్ ఇంటర్నేషనల్ ఆర్డర్కి నిలబడాలి, థర్డ్ పాత్ను ఎంచుకోవాలి అని చెప్పి కెనడా ప్రైమ్ మినిస్టర్. కెనడా ఎవరు? అమెరికాకు ఒక రకంగా కుడిభుజం లాంటి దేశం. అన్ని అంశాల్లోనూ అమెరికాతో కలిసి ఉన్న దేశం. ఇలా ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు. ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ చెప్తున్నాడు, దిస్ ఈజ్ నాట్ ద టైం. అందువల్ల ఈ ఆకర్షణ, ట్రంప్ ఆకర్షణ, ట్రంప్ భయమో గనక చేస్తే ఏమవుతుంది? మనం హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ అని చెప్పి హూస్టన్ నుంచి అహ్మదాబాద్ వరకు ట్రంప్ కోసం మనం ఊరేగామే. ఏం లాభం జరిగింది? దేశానికి జరిగింది ఏంటి? ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ డ్యూయెట్లు పాడుతున్నాడు. ప్రపంచంలో ఏ దేశం పైన విధించినంత 50% టారిఫ్లు విధించాడు. మన H1B వీసాల పైన రెస్ట్రిక్షన్లు పెట్టాడు. మన వాళ్ళను బేడీలేసి ఇంటికి పంపించాడు. మన స్టీల్ అండ్ అల్యూమినియం కొనమన్నాడు.
మన ఫార్మాను ఆపేశాడు, మన ఎక్స్పోర్ట్స్ని దెబ్బతీశాడు. సో మన కాశ్మీర్ ఇష్యూలో తలదూరుస్తామన్నాడు. సో ఏ రకంగా ట్రంప్ కోసం మనము పడ్డ పాటలు నరేంద్ర మోడీ 2 చేతులు పట్టుకొని ఊపుకుంటూ హూస్టన్లో హౌడీ మోడీ అన్నప్పుడు ఓవర్సీస్ బీజేపీ అప్కి బా ట్రంప్ సర్కార్ అని నినాదాలు ఇచ్చారే. ఏం జరిగింది ట్రంప్ వల్ల? లాభం జరిగిందా భారత్కు? గుణమే చేసుకొని చెప్పమని నరేంద్ర మోడీ ట్రంప్ వల్ల ఈ ఏడాది లాభం జరిగిందని. సో ఇంత జరిగాక కూడా ఇంకా ట్రంప్ పట్ల భ్రమో, భయమో, ప్రేమ లేకుంటే భక్త్యో, ఈ మూడిట్లో ఏది ఉన్నా ప్రమాదకరం. భయము, భ్రమ, భక్తి, ఈ 3 వద్దని కెనడా ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు, అమెరికా మిత్రదేశం. ఈ 3 వద్దని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. ఈ 3 వద్దని యూరోపియన్ లీడర్స్ చెప్తున్నారు. మనం ఎందుకు వదులుకోవాలి స్వేచ్ఛను? యూరోప్ అంటోంది దిస్ ఇస్ ద సిచ్యువేషన్ పర్మనెంట్లీ చేంజ్, యూరోప్ హ్యాస్ టు చేంజ్ పర్మనెంట్లీ, దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూరోప్ ఇండిపెండెన్స్ అంటున్నారు. ఎందుకంటే అది అమెరికా శాటిలైట్గా ఉన్నది కనుక ఇండిపెండెన్స్ ఉన్నాం. మనకేం కర్మ, మనం వీఆర్ ఆల్రెడీ ఇండిపెండెంట్. మనం వీఆర్ ఆల్రెడీ ఇండిపెండెంట్. పోనీయండి, ఏదన్నా మిస్ అవుతామా? మిస్ కాము. ఎందుకంటే న్యూ పాత్వేస్ ఎమర్జ్ అవుతుంటాయి. ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ డైనమిక్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీకు అమెరికా చైనా పైన ఆంక్షలు పెట్టింది. ఏం చైనా దెబ్బతిన్నదా? వెంటనే యూరోప్కు చైనా పెరిగాయి, ఆఫ్రికాకు పెరిగాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు తీసుకుంటే ట్రంప్ విధించిన ఆంక్షల తర్వాత చైనా ఎక్స్పోర్ట్స్ టు ఆఫ్రికా విపరీతంగా పెరిగాయి, చైనా యూరోప్ల మధ్య కూడా పెరిగాయి. అందువల్ల న్యూ పాత్వేస్ ఎమర్జ్ అవుతాయి. ఇప్పుడు ట్రంప్ వైఖరితో విభేదిస్తున్న కెనడా ముందుకు వస్తుంది ఇండియాతో కలిసి పనిచేయడానికి. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు రిపబ్లిక్ డే రోజు ఎంటైర్ యూరోపియన్ లీడర్షిప్ మొత్తం మన రిపబ్లిక్ డే గెస్ట్గా వస్తున్నారు. దావోస్ వేదికగా యూరోపియన్ ప్రెసిడెంట్ చెప్పారు, అసలు దిస్ ఈజ్ గోయింగ్ టు బి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఇండియా యూరోప్ ట్రేడ్ డీల్ అని. సో యూరోప్ ఈజ్ ఎ వెరీ బిగ్ మార్కెట్, మామూలు మార్కెట్ కాదు. అమెరికా యూరోప్ అంతా కలిస్తే, అందువల్ల లెట్ us ఫైండ్ న్యూ పాత్వేస్. ఎప్పుడు కూడా ఇది మనకు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్లో డిఫైనింగ్ మూమెంట్ ఆఫ్ హిస్టరీ అంటారు. కొన్ని సమయాలు ప్రత్యేకంగా మన వ్యక్తిత్వాన్ని, మన పర్సనాలిటీని, మనకున్న ధైర్యాన్ని టెస్ట్ చేస్తాయి. ఒక ఇండివిజువల్ అయినా, ఒక ఇండియా లాంటి నేషన్ అయినా ఆ డిఫైనింగ్ మూమెంట్లో తన ఒరిజినల్ పర్సనాలిటీ బయటపడుతుంది. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ మోడీ లెడ్ ఇండియా. ఎస్, వీ వాంట్ టు బి గ్రేట్ పవర్, వీ వాంట్ టు బి విశ్వగురు. నీ పట్ల భయంతోనో, భక్తితోనో, భ్రమతోనో మేము అడుగులేయం. మా దేశం ఆత్మాభిమానంతో అడుగేస్తోంది, సెల్ఫ్ రెస్పెక్ట్తో అడుగేస్తోంది అని చెప్పగలగాలి. వీ జస్ట్ హోప్ మోడీ టు డూ దాట్. లేదనుకుంటే ఈ కహానీలు మానేయండి, విశ్వగురు ఇవన్నీ కహానీలు మానేయండి. మీరు అమెరికా శిష్యులుగా బతకండి, లేదంటే విశ్వగురుగా నిలబడండి. అమెరికా ప్రజలే వ్యతిరేకిస్తున్నారు, మనకేం ప్రాబ్లం? ఇదంతా మెజారిటీ ప్రజలు ఇవాళ ట్రంప్ విధానాలు వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో వ్యతిరేకిస్తున్నారు. మీకు చూడండి, నిన్న జేపీ మోర్గాన్ స్టాన్లీ, ఇది అమెరికా బేస్ ఉన్న ఇంటర్నేషనల్ కంపెనీ బ్యాంక్, జేపీ మోర్గాన్ చీఫ్ మాట్లాడింది, యూట్యూబ్లో ఉంటుంది చూడండి, గూగుల్లో ఉంటుంది. ఏమంటున్నాడు? అమెరికా has become నాట్ రిలయబుల్ అన్నాడు. అమెరికా ఈజ్ నాట్ రిలయబుల్ అని చెప్పి ప్రపంచానికి చెప్తున్నాడు. ఎవరు? అమెరికన్ కంపెనీ, మల్టీనేషనల్. సో జేపీ మోర్గాన్ పొలిటికల్ లీడర్ కూడా కాదు, అమెరికా హ్యాస్ నౌ బికమ్ అన్రిలయబుల్ అన్నాడు. ఎవరిది? అమెరికన్ అంటున్నారు. అమెరికాలో 90% ఆఫ్ అమెరికన్స్ వ్యతిరేకిస్తున్నారు గ్రీన్లాండ్ పై మిలిటరీ యాక్షన్. ట్రంప్ రేటింగ్ 43% పడిపోయింది. అందువల్ల అమెరికా పైన ప్రేమ ఉండాలి, ట్రంప్ పైన కాదు. అమెరికా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రంప్. ట్రంప్ ఈజ్ నాట్ అమెరికా. ట్రంప్ ఈజ్ ఏ అబరేషన్, ఒక ఫినామినన్. అమెరికాలో ఒక ధోరణి, ఆ ధోరణి మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. ఎస్, అమెరికాతో ఫ్రెండ్షిప్ అవసరం, అమెరికాతో కలిసి ఉండాలి. అమెరికా ఇస్ ఎ గ్రేట్ నేషన్, యూ కాంట్ అవాయిడ్ ఇట్ ఆల్సో. బట్ అదే సమయంలో అమెరికాలో వచ్చినటువంటి ఒక ఎబరేషన్ను మనం ప్రశ్నించాలి. అందువల్ల ఎప్పుడు కూడా ఒక ట్రెండ్ను ప్రశ్నించాలి, ఒక దేశాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. సో అందువల్ల దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఇండియా టు షో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్. భయము, భక్తి, భ్రమలకు లొంగేది కాదు. మా సొంత నిర్ణయాలు మేము తీసుకుంటామని చెప్పగలగాలి. అమెరికా భద్రత కోసం గ్రీన్లాండ్ తమకు కావాల్సిందే అని మొదట్లో అన్నారు ట్రంప్. ఆ తర్వాత సైనిక చర్య ఉంటుంది అన్నారు. ఆ తర్వాత సహకరించని కారణంగా యూరోపియన్ దేశాలపై 10% టారిఫ్లు కూడా వేసిన పరిస్థితి. తాజాగా ప్రకటించారు కదా సార్, సైనిక చర్య ఉండదు గ్రీన్లాండ్ స్వాధీనానికే అని చెప్పేసి. అండ్ ఇంకొకటి, యూరోప్ దేశాలపై సుంకాలు ఉండవు అని కూడా ట్రంప్ ప్రకటించిన పరిస్థితి. ఏంటి సార్, ఏం జరుగుతోంది? ట్రంప్ వెనక్కి తగ్గుతూ ఉన్నారా?
నేను ఇప్పుడు మీకు జస్ట్ నా యూట్యూబ్లో కొట్టండి, 2 days క్రితమే 3 రోజుల క్రితం చెప్పాను. ట్రంప్ వెనక్కు తగ్గుతున్నారా అనే గైడ్లైన్తో ఉంటుంది. Yes. సో ఆ వీడియో ఉంటుంది చూడండి. అంతే, ఇవాళ కాదు, నేను 3 రోజుల కిందే చెప్పాను దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకు హ్యాపెన్? మరి నాకెలా తెలిసింది? ట్రంప్ నాకైనా ఫోన్ చేసి చెప్పాడు, నాగేష్ నేను వదులుకుంటున్న టారిఫ్లు, నేను ఆ మిలిటరీ ఇంటర్వ్యూ చేయను నాకు చెప్పిండ ట్రంప్. ట్రంప్కి ఏమైనా హాట్ లైన్ ఉందా? లేదు. ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది దిస్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ ట్రంప్. ట్రంపే కాదు, బెత్తం పట్టుకుని బెదిరించే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అలాగే ఉంటుంది. నేను ఆ రోజే చెప్పాను, మీకు చాలాసార్లు చెప్పాను, మనము భయపడితే తరిమి కొడతారు, మనం నిలబడితే నిలబడతారు, మనమే తిరగబడితే పారిపోతారు. ఇది ప్రిన్సిపల్. ఎప్పుడైనా ఒక ప్రత్యర్థిని ఎదుర్కోవటంలో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎదుర్కోవడంలో, ఇదనే కాదు, ఎనీథింగ్, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ జీవితంలో మనకు వస్తే, వ్యక్తిగా వచ్చినా, వ్యవస్థగా వచ్చినా, దేశంగా వచ్చినా, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి మనకు. ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్లో మనము భయపడితే తరిమి కొడుతుంది. మనము ఆఖరికి ఒక పెద్ద పులి మన ముందు నిలబడ్డా మనం భయపడ్డాం అనుకోండి, అది మనం తినడం గ్యారంటీ. మనం పారిపోతే అది మెడబడి కొట్టేస్తుంది. మనము నిలబడ్డాం అనుకోండి, అది నిలబడుతుంది. మనమే తిరగబడ్డాం అనుకోండి, పులి ఆగిపోతుంది. సో మీకు అందువల్ల ఎప్పుడైనా ఒక ట్రెండ్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మనము భయపడితే మనం తరిమి కొడుతుంది, మనము నిలబడితే అది నిలబడుతుంది, మనమే తిరగబడ్డాం అనుకోండి అది భయపడుతుంది. దిస్ ఈజ్ హౌ ద ట్రంప్ ఆల్సో బిహేవ్డ్. ట్రంప్ బిహేవియర్ కూడా ఇంతకన్నా భిన్నంగా ఏముండదు. అందుకే టాకో అంటారు దీన్ని. ట్రంప్ ఆల్వేస్ చికెనింగ్ అవుట్ అని, ఇంగ్లీష్లో వర్డ్ చికెనింగ్ అవుట్ అని. చికెన్తో సంబంధం లేదు ఆ వర్డ్. చికెనింగ్ అవుట్ అంటే వెనక్కి దగ్గర అని. ట్రంప్ ఆల్వేస్ చికెనింగ్ అవుట్, టాకో అంటారు. సో ట్రంప్ ఆల్వేస్ చికెనింగ్ అవుట్. ఇది కొత్తగా ఏముంది? ట్రంప్కి అలవాటే. ట్రంపే కాదు, ఆ ట్రంప్ లాంటి వాళ్ళందరికీ అలవాటే అది. సో అందువల్ల టాకో అనేది ఇప్పుడు ప్లే అప్ అవుతుంది. ఏం జరిగింది మరి? నేను చెప్పిన ప్రిన్సిపల్. సో తిరగబడ్డారు, ప్రపంచం తిరగబడింది, ముఖ్యంగా యూరప్ తిరగబడింది. సో ఏం జరిగింది? మీకు దావోస్ వేదికగా సినిమా మొత్తం చూసాం మనం. సో మనం ఏంటంటే మన ఇక్కడ తెలుగు మీడియాకు మన ప్రపంచం దాటి మనం పోం కదా, మనకి ఇదే గోల, మన గోల మనకే కదా. సో కానీ ఆడ దావోస్లో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు అయితే, రెస్ట్ ఆఫ్ ది వెస్ట్రన్ వరల్డ్ ఒకవైపు, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, కెనడా, ఇలా యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఏకమయ్యాయి. మీకు మార్కాని కెనడా ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ చూస్తే అర్థమవుతుంది, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ స్పీచ్ చూస్తే అర్థమవుతుంది, మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏం మాట్లాడాడు చూస్తే అర్థమవుతుంది. చాలా క్లియర్గా యూరోప్ తిరగబడ్డది. ఆఖరికి ఎక్కడి దాకా వెళ్ళింది? ట్రేడ్ బజూకా వాడతాం. నిన్న మనం మాట్లాడాం ట్రేడ్ బజూకా అంటే ఏంటిది అని. సో ట్రేడ్ బజూకా వాడతాం అని నిలబడ్డారు. అంటే ట్రంప్ బెదిరిస్తే వాళ్ళతో పారిపోలే, ట్రంప్ బెదిరిస్తే తిరగబడ్డారు. చాలా మీగ్గా తిరగబడ్డారు. నేను చెప్పాలంటే యూరోపియన్ గొప్పగా తిరగబడింది కూడా కాదు, చాలా మైల్డ్గా తిరగబడితేనే ట్రంప్ వెనక్కి తగ్గాడు. ఇక అగ్రెసివ్గా తిరగబడితే ఏమయ్యేవాడు ట్రంప్? ఒక్కసారి యూరోప్ లీడర్లు అందరూ వెళ్ళి బీజింగ్కి వెళ్ళిపోయి పుతిన్ కూడా రమ్మని, సో అందరూ ఒక మీటింగ్ బీజింగ్లో, ప్యారిస్లో, మాస్కోలో కనుక మీరు యూరోపియన్ పవర్ చైనా, రష్యా సమావేశం అయ్యుంటే, ఇండియాను కూడా ఇన్వైట్ చేస్తే మనం మోడీ పోయేవాడో కాదో, కానీ పోతే అసలు ట్రంప్ ఉరుకులు పరుగుల మీద వెనక్కి వచ్చినాడు. ఉరుకులు పరుగుల మీద అది నిజంగా బెదిరించాడంటే ఆయన. ఇంకా అది కూడా జరగలే. జరిగింది ఏంటి? ఇంత చేస్తే మేము మిత్రులమే అంటూ ఒక మైత్రీపూర్వక దండయాత్ర, అంటే మైత్రీపూర్వక దండయాత్ర, శత్రుపూర్వక దండయాత్ర కూడా కాదు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ హోస్టైల్ ఎట్ రివోల్ట్. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ హోస్టైల్ రివోల్ట్. ఒక రకంగా తిరగబడడం కాదు, అలగడం గులగడంకే ట్రంప్ వెనక్కి తగ్గాడు. ఇక తిరగబడితే ఇంకెలా ఉంటుంది? సో దానివల్ల ఒక రిజల్ట్ మనకు క్లియర్గా కనబడుతుంది. హౌ టు డీల్ విత్ ట్రంప్ అని. హౌ టు డీల్ విత్ ట్రంప్. ఇప్పుడు చైనా తిరగబడ్డది. మీరు అమెరికా చైనా పైన 245% టారిఫ్ విధించింది. చైనా ఏం చేసింది? వెంటనే రేర్ ఎర్త్ సప్లైస్ ఆపేసింది. అమెరికా విలవిలలాడింది. అమెరికా నుంచి సోయా కొనడం మానేశాడు. అమెరికా రైతులు తిరగబడ్డారు ట్రంప్ పైన. వెంటనే దిగొచ్చాడు ట్రంప్. దిగొచ్చి చైనాతో ఏదో ఒక అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నాడు. ఇప్పుడు చైనా గురించి మాట్లాడతలేడు. మీరు గమనించండి, ట్రంప్ ఎక్కడా చైనాకు వ్యతిరేకంగా గట్టి స్టేట్మెంట్లు ఇస్తలేడు. మీరు ఏమైనా ఇప్పుడు మీ ట్రంప్ స్టేట్మెంట్లు చూడండి, తన మిత్ర దేశాలను తిడుతున్నాడు తప్ప చైనాను తిడుతున్నాడా?
అప్పుడు ఇప్పుడు పుతిన్ ఒక మాట అంటున్నాడు, జింపింగ్ను చైనాను అసలు ఒక్క మాట అంటలేదు చూడండి ట్రంప్. మీరు గమనిస్తే ఏమైనా అంటే యూరోప్ని తిడుతున్నాడు, మ్యాక్రాన్ తిడుతున్నాడు, కీర్ స్టార్మర్ తిడుతున్నాడు, కెనడా ప్రైమ్ మినిస్టర్ తిడుతున్నాడు, ఆఖరికి ఎప్పుడో ఒక చోట పుట్టిన కూడా మాట అంటున్నాడు. కానీ అస్సలు ధైర్యం కూడా చేయలేదు చైనా. ఎందుకంటే చైనా తిరగబడ్డది, ఇప్పుడు యూరోప్ తిరగబడ్డది. సో ట్రంప్కి అర్థమైంది, సో వీళ్ళు ఇనే పొజిషన్ లేదు అని దిగి వచ్చాడు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇంటర్నేషనల్ ఆర్డర్కు బాటలు పడుతున్నాయి, అంటే ద వరల్డ్ ఈజ్ లివింగ్ బియాండ్ యునైటెడ్ స్టేట్స్ అని అర్థమైంది. సో ఇది కెనడా కానీ యూరోప్ కానీ వీళ్ళు ఎంత నిలబడతారో తెలియదు. ఎందుకంటే మళ్ళీ అమెరికా కౌగిల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ నేచర్ రీత్యా. కానీ ఎందుకంటే ఇది దిస్ ఈజ్ నాట్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కావు కదా, ప్రాక్టికల్గా తమ మీద పడే వరకు తాము డిఫర్ అయ్యారు తప్ప ట్రంప్తో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏం కావు. అందువల్ల వెస్ట్రన్ కంట్రీస్ ఎంత మేర గట్టిగా నిలబడతాయో చెప్పలేము. కానీ యాజ్ ఆఫ్ నవ్ ఏమైందంటే ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ ఎమర్జ్ అవుతుందా అనే అనుమానం కలిగింది. ఏ న్యూ వరల్డ్ ఆర్డర్ వితౌట్ యుఎస్, ఏ వరల్డ్ బియాండ్ యుఎస్ ఏర్పడుతుందా అనేది కుదరైంది. అది అమెరికాకు చాలా ప్రమాదకరం. ఇప్పటికే ఆ ట్రెండ్ రకరకాల రూపాల్లో జరుగుతుంది. బ్రిక్స్ ఇలాంటి సంస్థల రూపంలో, ఇప్పుడు యువాన్ చైనీస్ కరెన్సీని ఇంటర్నేషనలైజ్ చేసే ప్రయత్నాల రూపంలో, మీకు చైనా యూరప్ పార్ట్నర్షిప్ రూపంలో, రష్యా చైనా యూనిటీ రూపంలో, ఇవన్నీ ఆల్రెడీ అమెరికాకు నచ్చని, అమెరికాకు రుచించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలు గ్రీన్లాండ్ పైన ఇంకా ట్రంప్ ముందుకు పోతే ఈ పరిణామాలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఒక న్యూ యాక్సిస్ అమెరికాకు వ్యతిరేకంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక ఉక్రెయిన్ ఇష్యూ కాస్తంత ఇబ్బందిగా ఉంది, కానీ ఉక్రెయిన్ ఇష్యూ లేకపోతే రష్యా చైనా యూరోప్ ఏకమయ్యే అవకాశం, అది అమెరికాకు చాలా ఛాలెంజ్గా మారుతుంది. అందువల్ల ఆ లాంగ్ టర్మ్ విజన్ కూడా బహుశా ట్రంప్కి అర్థమైనట్టుంది. ట్రంప్కి అడ్వైజర్స్ కన్నా అర్థమవుతుంది కదా. సో ట్రంప్ స్వభావమే కదా, భయపడితే తరిమి కొడతాడు, తిరగబడితే పారిపోతాడు. సో అందువల్ల ట్రంప్ పారిపోతున్న లక్షణాలు కనబడే నేను 3 రోజుల కింద చెప్పాను వెనక్కు తగ్గుతారా అని. కానీ స్వభావరీత్యా పారిపోవడం కాదు ఇది. స్వభావరీత్యా పారిపోవడం అంటే తన అభిప్రాయాన్ని మార్చుకొని ఇది విధానం కాదు ప్రపంచంతో డీల్ చేయడం అని ట్రంప్ మారి చేస్తున్నది కాదు. ట్రంప్ తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కు తగ్గాడు. అందువల్ల మళ్ళీ కనుక ఎక్కడన్నా వీక్నెస్ కనబడితే మళ్ళీ తిరగబడతాడు. దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ట్రంప్. మీకు మళ్ళీ అవకాశం వచ్చింది అనుకోండి, ఎంతమంది మన భారతదేశ చరిత్రను తీయండి మీరు, మన దేశాలను ఓడించాక కూడా క్షమాభిక్ష పెడితే వాడే వచ్చిన తర్వాత మనం చంపిన కేసులు ఉంటాయి. మీకు శత్రువే కదా పోనీయన్లే అని క్షమాభిక్ష పెట్టామనుకోండి, వాడొచ్చి ఎదురొచ్చి మళ్ళీ చంపుతారు కొన్ని రోజుల తర్వాత. అట్లాంటి చరిత్రలు మనకు భారతదేశ చరిత్రలో కనబడతాయి. అందువల్ల అంతర్జాతీయం కూడా అంతే. మీరు స్వభావరీత్యా ట్రంప్ ఏం మారలే, తన పద్ధతి తప్పు, తన వరల్డ్ వ్యూ తప్పు, తన పాలసీ తప్పు అనుకోవడం లేదు. ఇప్పుడు తనను తిరగబడుతున్నారు. ఈ సమయంలో పారిపోవడమే శ్రేయస్కరం అంటున్నాడు. ఇప్పుడు మీకు నర్తనశాల సినిమాలో ఉంటుంది చూడండి, ఉత్తర గోగ్రహణం అప్పుడు పాండవ అర్జునుడు ఒక్కడే కౌరవ సైన్యాన్ని మొత్తం ఎదిరిస్తాడు. దుర్యోధనుడు ఆ టైంలో పారిపోతాడు. ఈ సమయానికి మనం వెనక్కు తగ్గడమే మంచిది అని చెప్తే తగ్గుతాడు. కానీ దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపుకోలే. సో ట్రంప్ కూడా దుర్యోధనుడు లాంటి వాడే. ఈ సమయంలో ఉత్తర గోగ్రహణంలో అర్జునుని ధాటికి దాలలేక అర్జునుని సమ్మోహనాస్త్రానికి పడిపోయి ఇక ఈ సమయానికి ఇవన్నీ ఆలోచించి తప్పు మొదలు వెళ్ళిపోదామని వెళ్ళిపోతుంటాడు. కానీ ఎక్కడికి వచ్చిన మళ్ళీ కురుక్షేత్ర యుద్ధభూమికి వచ్చాడు తప్ప మళ్ళీ ఇది కరెక్టే, మనం యుద్ధం చేయకూడదు, ఒక్క అర్జునునితోనే గెలవలేకపోయాం, మొత్తం సమస్త పాండవ సైన్యంతో ఎట్లా గెలుస్తాం అని ఆలోచించాడు దుర్యోధనుడు. ఆలోచించలే, బికాజ్ దట్ ఈస్ హిస్ క్యారెక్టర్ విల్ నాట్ చేంజ్. సో మీకు అందువల్ల సో ఏనుగుతో చిన్నప్పుడు కవిత చదివాను, ఏనుగు తోలును ఎన్ని డిటర్జెంట్ సబ్బులతో తోమినా ఏనుగు రంగు నలుపే కానీ తెలుపు కాదు కదా గురువరా అని. సో అందువల్ల ట్రంప్ స్వభావం ఎందుకు మారుతుంది? సో కానీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ రివర్స్ రావచ్చు, కానీ యాజ్ ఆఫ్ నౌ తప్పలేదు. ఇంకొకటి కూడా ఏంటంటే ట్రంప్కి ఒక హానరబుల్ రిట్రీట్ ఇప్పించగలిగారు. నాటో ఇంటర్ఫియర్ అయ్యి నాటో సెక్రటరీ జనరల్ ట్రంప్తో సమావేశమై ఒక అగ్రిమెంట్ అని ప్రపోజ్ చేశాడు. ఏంటో అగ్రిమెంట్ అంటే గ్రీన్లాండ్ పైన ఇప్పుడు ఇంతదాకా ముందుకు పోయిన ట్రంప్కు ఏదో గౌరవప్రదమైన, నేను ఈ కారణం రీత్యా కాదు ఆ కారణం రీత్యా వెనక్కిపోతాం లేకపోతే ఊకున్నట్టుండే కాదు అనాలి కదా. సో మీకు ఇది కూడా మీకు మహాభారతంలో ఎగ్జాంపుల్ కనబడుతుంది.
కర్ణుడు ఒకరోజు అద్భుతంగా యుద్ధం చేస్తుంటాడు. సో కర్ణుడు 1000 సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. అర్జునుడు ఆ తేజస్సును చూసి ఒక్కసారి మూర్ఛపడేంత పరిస్థితి వస్తుంది. ఇక ఎదుర్కోలేని ఈరోజు కర్ణుణ్ణి అంటాడు. కానీ వెనక్కు తగ్గలేడు కదా. ఆ సమయంలో సమాచారం వస్తుంది. ధర్మరాజును కర్ణుడు అవమానించి పంపిస్తాడు. కుంతికి ఇచ్చిన వరం వల్ల ధర్మరాజు దొరికినా వదిలేసి జూదవాడుకుంటా బతకరా, నీకెందుకురా యుద్ధం అని చెప్పి అవమానించి పంపిస్తాడు. అవమాన భారంతో అన్నయ్య కృంగిపోతున్నాడు కనుక అన్నయ్యను కాస్త మందలించి వస్తానని చెప్పి వెనకవుతాడు. అసలు విషయం ఏంటంటే కర్ణుని ఎదుర్కోలేక. కానీ ఈ నీడ్స్ ఆనరబుల్ రిట్రీట్, కారణం ఉండాలి కదా. ఇప్పుడు ధర్మరాజు కొరకు వెళ్ళాడంటే గౌరవప్రదంగా ఉంటుంది. కర్ణుని తేజస్సును భరించలేక వెళ్ళిపోయాడంటే అర్జునుడు అగౌరవం కదా. అందువల్ల శ్రీకృష్ణుడు సలహా మేరకు ఒక తెలివిగా, సో అవమానం లేకుండా ఏదో గౌరవప్రదంగా, ఏదో మా అన్నయ్య బాగాలేడని చెప్పి మనసు బాగాలేదని మందలించడానికి పోతాం, లేకపోతే నేను అంత చూస్తుండని అని చెప్పి వెళ్ళిపోవడం అన్నట్టు. సరిగ్గా అదే టెక్నిక్. అందుకే అంటారు మహాభారతంలో మనకు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఈరోజు సమాజంలో ఉండే అనేకం కనబడుతాయి ఉదాహరణలు మీకు. సో సరిగ్గా ట్రంప్ కోసం ఒక హానరబుల్ రిట్రీట్ ఫార్ములాను కనుక్కున్నారు. ఏంటది? ఎందుకంటే ట్రంప్ కూడా అవమానం కాకూడదు. అంత ముందు గురికొచ్చి ఒక్కసారి వెనక్కి తగ్గితే ఎంత ట్రంపే ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు ట్రంప్. కానీ మీకు నాటో సెక్రటరీ జనరల్ ఏం ప్రతిపాదించారంటే, ఒకటి గ్రీన్లాండ్ పైన మిలిటరీ, అమెరికాకు గ్రీన్లాండ్కు మధ్య మిలిటరీ ఒప్పందం మరింత విస్తృతంగా గ్రీన్లాండ్ ఉపయోగించుకోవటానికి డెన్మార్క్తో అమెరికా ఒప్పందం కుదురుతుంది. అలాగే గోల్డెన్ డోమ్ కూడా, గోల్డెన్ డోమ్లో భాగంగా అమెరికా రక్షణ కొరకు పెడుతున్న మిసైల్స్ కూడా, ఎందుకంటే గోల్డెన్ డోమ్ కొరకు గ్రీన్లాండ్ కావాలంటాను కదా, ఆ గోల్డెన్ డోమ్ కూడా గ్రీన్లాండ్లో పెట్టుకోవచ్చు. మూడవది గ్రీన్లాండ్లో మినరల్ మైనింగ్ కూడా అమెరికన్ కంపెనీలు చేసుకోవచ్చు. ఈ 3 ప్రతిపాదనలతో నాటో చీఫ్ ట్రంప్ను కలిశాడు. ట్రంప్ ఎలాగో వెనక్కు తగ్గాలనుకుంటున్న టాకో కదా. సో వెంటనే వెరీ గుడ్, సో ఓకే అన్నాడు. అయితే డెన్మార్క్ ప్రకటించింది, మా తరఫున ఇంకెవడో మీడియేట్ చేసేది లేదు, డెన్మార్కే డిసైడ్ చేస్తుంది అని. ఇంట్రెస్టింగ్ అంటే ఈ 3 కొత్త కాదు. ట్రంప్ అమెరికాకు డెన్మార్క్కు మధ్య 1951 అనుకుంటాను ట్రీటీ ఉంది, ఇప్పటిది కాదు అది. సో ఆల్రెడీ అమెరికన్ మిలిటరీ బేస్ గ్రీన్లాండ్లో ఉంది. ఇప్పుడు కొత్తగా గ్రీన్లాండ్కి యాక్సెస్ ఇచ్చింది ఏంటి? 2, గ్రీన్లాండ్లో ఇప్పుడే కాదు, కోల్డ్ వార్ పీరియడ్లోనే అమెరికా తన న్యూక్లియర్ వెపన్స్ పెట్టింది గ్రీన్లాండ్లో. ఇప్పుడు ఇక మిసైల్స్ పెడితే అభ్యంతరం ఏముంటుంది? గోల్డెన్ డోమ్ పెడితే ఆ రోజుల్లో న్యూక్లియర్ వెపన్సే పెట్టింది కదా. ఇక మూడవది, ఆల్రెడీ గ్రీన్లాండ్లో మినరల్ మైనింగ్లో అమెరికన్ కంపెనీలకి డెన్మార్క్ అభ్యంతరం చెప్పలేదు. డెన్మార్క్ ఇది ఫ్రెండ్లీ నేషన్, యూరోపియన్ అలై, నాటో అలై. ఈ 3 కొత్త కాదు, కానీ రీప్యాకేజ్ చేసి ఇంకో ట్రంప్ ముందు పెడితే, ఓహో ఈ 3 ప్రపోజల్స్తో వచ్చారు కదా, అయితే ఓకేలే అన్నాడు. సో ఈ వాంట్స్ టు హానరబుల్ రిట్రీట్, వెనక్కి తగ్గాలి గౌరవప్రదంగా కనుక ఏదో ఇలాంటి అన్ని ఆఫర్ చేస్తున్నారు కదా, నేను చెప్పినట్టు అన్ని ఆఫర్ చేస్తున్నారు కనుక నేను వెనక్కి తగ్గుతున్నా అని చెప్పి వెనక్కి తగ్గాడు. బట్ స్టిల్ నేను మళ్ళీ చెప్పేది, దుర్యోధను ఉదాహరణ అందుకే ఇచ్చాను. దుర్యోధనుడు ఘోషయాత్ర సమయంలో, అరణ్యవాసంలో ఒకసారి అర్థమైంది, మొత్తం కర్ణుడితో సహా సమస్త సైన్యంతో వెళితే ఒక గంధర్వ వీరుడి చేతిలో ఓడిపోతే భీముడు, అర్జునుడు దుర్యోధనుడు బంధ విముక్తులు చేసి కాపాడాడు. కర్ణుడు కాపాలే, భీష్ముడు కాపాలే, ద్రోణుడు కాపాలే. ఉత్తర గోగ్రహణంలో మరోసారి ఒక్క అర్జునుడే వస్తే ఉత్తరుడు రథం దింపగా, సో సమ్మోహనాస్త్రంతో మొత్తం కౌరవ సైన్యాన్ని కింద పడేస్తే ఎంటైర్ కౌరవ సైన్యాన్ని ఓడించాడు. ఇన్ని జరిగినా కూడా కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా. అందుకే ట్రంప్ స్వభావం మారుతుందా అనేది క్వశ్చనే కదా. సో మీకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి సినిమా పాటలు ఉంటుంది, రామ బాణ మార్పిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం అని. సో ట్రంప్కి ఇది వర్తిస్తుంది, రామ బాణ మార్పిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం. అందువల్ల ట్రంప్ స్వభావం మారలేదు, ఆయన స్వభావరీత్యా వెనక్కి తగ్గాడు, తన విధానాన్ని మార్చుకోలేదు కనుక థ్రెట్ ఆఫ్ ట్రంప్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఫర్ యూరప్. నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుంది అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అక్కడున్న బలాబలాల్లో ఏమరపాటుతో ఉంటుంది. మనము జాగ్రత్తగా ఉన్నంతకాలం ఎదుటివాడు జాగ్రత్తగా ఉంటాడు. సో నెక్స్ట్ మూవ్ అనేది స్వభావం మారితే కదా, స్వభావం మారలే కదా. దావోస్లో ఎప్పుడు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరిగినా అధికారంలో ఉన్న పార్టీ చెప్తుంది సార్,
పెట్టుబడులు వరద అని చెప్పేసి ప్రతిపక్షం అంటోంది అంత సీన్ లేదు అని చెప్పేసి ఇప్పుడు కూడా అదే పరిస్థితి సార్. టావోస్లో పెట్టుబడులు వరద వచ్చింది, లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలన్నీ క్యూ కడుతూ ఉన్నాయంటూ కూటమి నేతలు అండ్ అనుకూల మీడియా కూడా చెప్తోన్న పరిస్థితి సార్. ఒక ఛానల్ అయితే సార్ నేను ఒకటి చూశాను, ఒక మేము చంద్రబాబు నాయుడికి థావోస్ మ్యాన్ అని బిరుదు కూడా ఇచ్చేశారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా. సో జగన్ కూడా నిన్న ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు, ధావోస్ అంతా బోగస్, అక్కడ ఏమీ జరగలేదు, పెట్టుబడులు వరదేమీ రాలేదు, వీళ్ళంతా ఏదో క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. సార్ పెట్టుబడులు వరద, లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది, కాదు అంటోంది ప్రతిపక్షం వైసీపీ. ఏంటి అంటే ఎవరు వైసీపీ ఏమన్నదనే పాయింట్, ఒక దావోస్ చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు కనుక అది ఆంధ్రప్రదేశ్ గానే మనం చర్చించాల్సిన అవసరం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వెళ్ళాడు కదా, యూపీ వెళ్ళారు, మహారాష్ట్ర వెళ్ళారు, జార్ఖండ్ వెళ్ళారు. సో 9 రాష్ట్రాలు వెళ్ళాయి దావోస్కి. అందువల్ల మన పంచాయతీల్లో ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు, 2 వ్యక్తులు, 2 కులాల మధ్య వద్దు. దెర్ ఈస్ ద వరల్డ్ బియాండ్ దట్. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియాకు 2 పార్టీలు, 2 వ్యక్తులు తప్పికోడు ఎవరు కనబడాడు. దెర్ ఇస్ ద వరల్డ్ బియాండ్ ఇట్ కదా. ఒక ఆంధ్రప్రదేశ్ వెళ్ళలే, తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, యూపీ, అదే చెప్పింది, యూపీ, జార్ఖండ్, మహారాష్ట్ర 9 రాష్ట్రాలు రిప్రజెంట్ చేశాయి ఇండియాలో. సో లెట్ us నాట్ కన్ఫైన్ ఓన్లీ టు ఆంధ్రప్రదేశ్. సో అందువల్ల జగన్ ఏమన్నాడు, చంద్రబాబు ఏమన్నాడు, ఇది కాదు గోల. ఈ గోల నుంచి బయటపడి కాస్త విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టాలి. మన వాళ్ళు ఎట్లయిపోయారంటే ఆ మార్స్కు రేపు అంగారగ్రహం పైన మానవుడు ఉండాల్సి వచ్చినా అక్కడ కూడా ఒక తెలుగుదేశం అభిమాన సంఘం, వైసీపీ అనుకూల సంఘం కలిసి మార్స్ మీద కూడా కొట్టుకుంటారు వీళ్ళు. సో అక్కడ కూడా మళ్ళీ ఒక 2 కుల సంఘాలు, కమ్మా సంఘం, రెడ్డి సంఘం అని పెట్టి ఆడ కూడా కొట్టుకుంటారు, తానాలు ఆటాలు అమెరికాలో కొట్టుకున్నట్టు. సో ఆ రకమైన స్థాయికి మనం వెళ్ళిపోయాం. సో 2 కులాలు, 2 వ్యక్తులు, 2 పార్టీలు కాదు కదా దేశానికి. సో మీకు అది నేను చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, కులం పిచ్చి తప్ప మనకు ఇంకోటి లేదని. సో కులము, వ్యక్తి, పార్టీ ఇది దాటి ప్రపంచాన్ని ఆలోచించాలి. దావోస్ అనేది ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ చంద్రబాబు కదా. దావోస్ అనేది ప్రపంచంలో చంద్రబాబును ఎందుకు సింగిల్ అవుట్ చేయాలి, ఆయన ఒక్కడే పోయినట్టు, అందరూ పోయారు కదా. సో ట్రంప్ కూడా పోయాడు, మరి ట్రంప్ ఎందుకు పోయాడు? సో అందువల్ల మనము అశ్విని వైష్ణవ్ కేంద్ర ఐటీ శాఖ మంత్రి వెళ్ళారు. సో దీన్ని ఏదో చంద్రబాబు ఆ యాంగిల్లోనే విశ్లేషించడం కరెక్ట్ కాదు. తర్వాత ఎప్పుడైనా ఎంఓయూఏ అది మనం అర్థం చేసుకోవాలి. అనుకూల మీడియా కావాలని అక్షరాలు పెద్దగా వేసి ప్రింట్ చేస్తుంటారు. రాజకీయ నాయకులు తమ పబ్లిసిటీలో భాగంగా చెప్పుకుంటారు. మనకు ఉండాలి తెలివి, మీడియాకు ఉండాలి. అన్ఫార్చునేట్లీ మీడియా ఈ సోల్డ్ అవుట్. మేజర్ సెక్షన్స్ ఆఫ్ మీడియా, అందరు కాకపోయినా మేజర్ సెక్షన్స్ ఆఫ్ మీడియా ఈ పార్టీకో ఆ ప్రభుత్వానికో ఊడిగం చేసే స్థాయికి మనం వెళ్ళాయి. నేషనల్ మీడియా అర్థమవుతుంది కదా, యాంకర్లు పార్టీ ప్రతినిధులాగా మాట్లాడతారు. మీరు మేజర్ నేషనల్ ఇంగ్లీష్ ఛానల్ చూడండి, బారింగ్ అండ్ ఎక్సెప్షన్, రాజ్దీప్ సర్దేశాయ్ ఇట్లా ఒక ఎక్సెప్షన్స్ మినహా అందరూ అధికార పార్టీ ప్రతినిధులాగా మాట్లాడతారు, యాంకర్లే. దట్ ఈస్ హౌ ద మీడియా ఇస్ ఆల్సో చేంజ్. సో అసలు ఏంటి 10 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్లో, పెట్టుబడుల వరద. అసలు కామన్ సెన్స్ ఉండాలి కదా, వాట్ ఈజ్ ఎంఓయూ అని తెలవాలి కదా. ఏదన్నా ఒక్క పత్రిక అయినా ఒక 10 ఏళ్ళు మన తెలుగు ముఖ్యమంత్రులు పోయేది కొత్త ఏం కాదు కదా, తెలుగు నాయకులు పోయేది, ముఖ్యమంత్రులు పోకపోయినా 10 ఏళ్ళుగా మన వాళ్ళు దావోస్కి వెళ్ళారు. అక్కడ పెట్టుబడులు సంతకాలు అయ్యాయి ఎంఓయూల మీద. అవన్నీ ఎన్ని రియలైజ్ అయినాయో ఒక్కటన్నా ఎక్కడన్నా పేపర్లు వేశారా? ఒక్క న్యూస్ పేపర్ అన్నా ఒక స్టేట్మెంట్ లాగా 11 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దావోస్ వేదికగా కుదురుకున్న ఎంఓయూలు ఎన్ని, అందులో ఎన్ని రియలైజ్ అయినాయి? ఇది ఒక చిన్న స్టేట్మెంట్ లాగా వేయచ్చు కదా, ఒక కథనం. ఎక్కడ వేయకుండా ఏం చేస్తారు? 10 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి రాసుకుంటారు. మనకు అర్థం కావాల్సింది ఎంఓయూ అంటే ఏంటి. ఇప్పుడు మనం ఒక ఎంఓయూ పైన సంతకం పెడతాం, మనము అలాగే ఒక బ్యాంక్ చెక్ మీద సంతకం పెడతాం. రెండు ఒకటిగా, బ్యాంక్ చెక్ పైన సంతకం పెడితే అది ఫైనల్, ఇది ఎన్ఫోర్సబుల్. ఒక విడాకుల కాగితం పైన సంతకం పెడతాం, అది ఎన్ఫోర్సబుల్, ఇక విడాకులు అయిపోయినట్టు లెక్క. లేదు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సేల్ డీడ్ కోసం సంతకం పెడతాం, అది అమ్మకం కొరకు, అది అమ్మినట్లే, నా సంతకం వెనక్కి తీసుకుంటా అంటే నడవది. దట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ సిగ్నేచర్. కానీ ఎంఓయూ పైన సంతకం పెట్టడం అలా కాదు, ఇట్ ఈజ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే ఏంటంటే మీరు నేను కలిసి పనిచేద్దామని ఒక అవగాహన పత్రం పైన సంతకాలు చేశాం.
సో మనకు ఈ జెన్జీ న్యూ జనరేషన్ వ్యాలంటైన్ కార్డు ఇచ్చుకుంటారు చూడండి. వ్యాలంటైన్ కార్డు అంటే అదేం పెళ్ళైనట్టు కాదు. అట్లాంటివి చాలా మందికి ఇచ్చుకుంటారు యంగర్ ఏజ్లో. తర్వాత ఆ వాలంటీర్ కార్డు ఎక్కడ పోయినా కూడా తెలియదు. ఆ టైంకి వాలంటీర్ కార్డు ఇచ్చుకుంటారు, తర్వాత దానికి ఏం వాల్యూ ఉండదు. ఇప్పుడు న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డు ఇచ్చుకుంటారు చూడండి. ఇప్పుడంటే తగ్గిపోయింది, కానీ ఒకప్పుడు న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు అనేది చాలా ఫేమస్. ఇప్పుడంటే జనం న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డు ఇచ్చుకుంటలేరు, వాట్సాప్ మెసేజ్ పంపుకుంటున్నారు. సో ఎంఓయూ ఈజ్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ అండర్స్టాండింగ్. దాంతో పెట్టుబడి రావాలని రూల్ ఏమీ లేదు. సో మరి ఎందుకు ఇంత అడావుడి? ఎంఓయూలు కుదుర్చుకున్నాన్ని పెట్టుబడులుగా ఎందుకు చెప్తున్నారు? బికాస్ దట్ ఈస్ ద పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్. అనుకూల మీడియా చేసే పని ఏంటంటే ఏదో జరిగిపోతుంది అని, విపక్ష మీడియా ఏమీ జరగడం లేదని. రెండూ తప్పే. నేను అనుకూల మీడియాలో వచ్చే పొగడ్తలు సరైనవి కాదు, అలాగే ప్రతిపక్ష అనుకూల మీడియాలో వచ్చేటువంటి తిరస్కారాలు కూడా నిజం కాదు. బోత్ యాజ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్. అది ఎంఓయూ. అందులో కొన్ని నిజం కావచ్చు, కొన్ని నిజం కాకపోవచ్చు. ఏవి నిజం కావని చెప్పలేము, అన్నీ నిజమవుతాయని చెప్పలేము. కానీ ఉత్తర దక్షిణ ధృవాలుగా రాజకీయ పార్టీలు విడిపోయాక, అలాగే మీడియా కూడా రాజకీయ పార్టీల తాబేదారులుగా మారిపోయాక ఇక నిజం ఎక్కడుంటుంది చెప్పండి? నిజం లైఫ్ సమ్వేర్ ఇన్ మిడిల్. అటు ఇటు ఉండదు. ఆ నిజాన్ని మనలాంటి వాళ్ళు చెప్పక తప్పదు కనుక చెప్తాం. చెప్తే అటో ఇటో మనల్ని కూడా తోసేసి మీరు కూడా ఇంకో ఇటో అటో అని చెప్పి రాలేయడమే తప్ప వాస్తవంగా ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎంఓయూ. కుదుర్చుకున్నది ఎంఓయూ. అందులో కొంత రావచ్చు, కొంత రాకపోవచ్చు. నోబడి నోస్. బ్లాక్ అది దట్స్ ఓన్లీ ఎంఓయూ కదా. ఎంఓయూ అయినాక తర్వాత అది రియల్ రూపం దాల్చడానికి అనేక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కదా. సో రియల్ రూపం దాల్చవు అని నేను చెప్పాను, దాల్చొచ్చు, దాల్చకపోవచ్చు కూడా. థావోస్లో టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ చంద్రశేఖరన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు సార్. కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్, అంతర్జాతీయ సంస్థలతో భేటీ కావాల్సిన వేదికలో భారతీయ కంపెనీలతో చర్చించాల్సిన అవసరం ఏంటి అనేది. ఏంటి సార్? నిజమే అది కదా. మరి ఇప్పుడు అక్కడికి వెళితే అందరితో పాటు మన కంపెనీలతో కలిస్తే ఒక రకం, అదే జరుగుతోంది కూడా. కానీ అదే సమయంలో మేజర్గా ఇండియన్ కంపెనీస్ ఉంటే ఏం లాభం? ఇప్పుడు మనకు మా ఫ్రెండ్ ఒకటి శ్రీలంకకి వెళ్ళాడు. వెళ్ళి ఆడొక ఫారిన్ గూడ్స్ షాప్కి వెళ్ళి ఒక షర్ట్ కొనుకొచ్చుకున్నాడు. ఇండియాకి వచ్చి తిట్టుడు. శ్రీలంక వాళ్ళు దుర్మార్గం, మోసం, దరిద్రులు చూడు, నాకు మోసం చేశారని. ఏం చేశారు రా అన్న? మన మేడ్ ఇన్ ఇండియా షర్ట్ ఇచ్చారు నాకు. అరే పిచ్చోడా, వాళ్ళదే రైట్ కదరా. శ్రీలంకలో ఫారిన్ గూడ్స్ షాప్కి వెళ్ళాడు. శ్రీలంకలో ఇండియా ఫారిన్ గూడ్స్ కాకపోతే ఏమవుతుంది అన్న? నీకు బుర్ర ఉండాలి, నువ్వు దాన్ని మీరు చూసుకోవాలి. మేడ్ ఇన్ ఇండియా అని. శ్రీలంకలో ఫారిన్ గూడ్స్ అవుతుంది, మేడ్ ఇన్ ఇండియా అని అవుతుంది. మీరు అమెరికాలో షాపింగ్కి వెళ్ళండి, చాలాసార్లు మేడ్ ఇన్ ఇండియా వస్తువులు కనబడతాయి. దాని ఏది మనం భ్రమపడకూడదు. మన సుల్తాన్ బాయ్లో కొనుక్కోవచ్చు లేడు, వదిలేసి రావాలి. సో లేకుంటే మనం ఈడ కొనుక్కోవచ్చులే అని. అది మనకు తెలియలేకపోతే వాడేం చేస్తాడు? సో అందువల్ల ఇలాంటి పరిస్థితి నడుస్తారు. అంటే ఇదొక ఎగ్జాంపుల్ మీకు. మనము ఇక్కడ కలవరా అయితే ఈ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ అయింది కదా, కొత్త కాన్సెప్ట్. పెళ్ళిళ్ళు ఇదివరకు ఏంటంటే ఒకప్పుడు ఇంటి ముందటనే పందిరేసి పాలపురక అని వేసేవారు. మీ వైపు ఏమంటారో తెలియదు, మా తెలంగాణ జిల్లాల్లో పాలపురక అంటారు. సో పెళ్ళి అంటే ఖచ్చితంగా పందిరేయాలి పాలపురకతో పందిరేస్తే మేము చాలా చిన్నప్పుడు వారు చిన్న చిన్న పాలకాయలు కూడా ఉండేవి, పాల పండ్లు. మేము అదెక్కి ఇదెక్కి స్టూల్ ఎక్కి ఆ పాల పళ్ళు కోసుకొని తినేటోళ్ళం. మాకు ఎప్పటికి గుర్తు, మా అక్క పెళ్ళప్పుడు. సో అట్లా పాలపురక వేసిందంటే ఇక శుభకార్యం జరగబోతోంది. ఎంత చిన్నిళ్ళైనా మన ఇంటి ముందటే జరుపుకోవాలి, అది సెంటిమెంట్ ఉండేది. ఈవెన్ మహానగరాల్లో ఉండే వాళ్ళకి కూడా వెళ్ళి పల్లెటూరులో వాళ్ళ ఇంటి ముందర పాలపురక వేసుకొని పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. అది దాటిపోయి జనం ఎక్కువ వచ్చిన మొదలయ్యాక ఫంక్షన్ హాల్కి షిఫ్ట్ అయ్యారు. అది కూడా దాటిపోయి ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే వెళ్ళి రాజస్థాన్ ప్యాలెస్లో వెడ్డింగ్ చేసుకోవడం, లేదంటే ఒక బీచ్లో వెడ్డింగ్ చేసుకోవడం, ఒక రిసార్ట్లో వెడ్డింగ్ చేసుకోవడం, లేదు ఒక డిజర్ట్లో పోయి ఎడారిలో పెళ్లి చేసుకోవడం. బహుశా వైవాహిక జీవితం కూడా ఎడారిలాగా ఉంటుందని అనుకునే ఉండకూడదని భావించో తెలియదు. లేదంటే ఒక మంచు కొండల్లో వెళ్ళి పెళ్లి చేసుకోవడం. సో జీవితం అలా మంచులాగా కరిగిపోకూడదు అని. సో ఇలా దీన్ని ఇప్పుడు కొత్తగా టూరిజాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు వెడ్ ఇన్ ఇండియా అనే ఒక టూరిజం ప్రైమ్ మినిస్టర్ కూడా పిలిపించాడు, పెళ్ళిళ్ళు ఇండియాలోనే చేసుకోండి అని. ఇప్పుడు వెడ్ ఇన్ తెలంగాణ అని తెలంగాణ ప్రభుత్వ టూరిజం శాఖ కూడా చెప్తోంది, ఆ సోమశిలలో పెళ్లి చేసుకోండి అని. సో ఇది ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ న్యూ కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ అది.
సో ఇట్స్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్ కూడా, డెస్టినేషన్ వెడ్డింగ్. సో ఇలా డెస్టినేషన్ అగ్రిమెంట్స్ ఇవన్నీ. అంటే ఇక్కడ వెళ్ళి దావోస్లో కుదుర్చుకుంటే దావోస్లో కుదుర్చుకున్నాం కదా అనే ఒక తృప్తి అనుకుంటా కావచ్చు. సో అందువల్ల దావోస్ ఒక ప్రపంచంలో పవిత్ర పెట్టుబడుల సంగమంగా మారిపోయింది కనుక ఆ కుదుర్చుకునేది ఇక్కడ కన్నా ఆడ కుదుర్చుకుంటే అంత దానికి ఏదో ఒక ఇది వస్తుంది కదా, శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అంటారు కదా. సో ఆ దావోస్ అనే శంఖం నుంచి పోస్తున్నారు. కానీ బేసికల్గా ఇండియన్ కంపెనీస్తో దావోస్లో కుదుర్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది? అక్కడున్న సమయాన్ని మన ఫారిన్ క్యాపిటల్ ఇన్వైట్ చేయడానికి ఎక్కువ సమయము ఉపయోగించుకుంటే ఎక్కువ లాభం కదా. ఇండియన్ కంపెనీస్తో ఇక్కడే కలవచ్చు కదా, ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఎక్కడ పోతారు? దావోస్ వేదిక పైన కలవాల్సిన అవసరం లేదు. కావాలంటే ఇప్పుడు నిన్న అశ్విని వైష్ణవ్ దేశీ దావోస్ అని ప్రతిపాదించాడు. మన దగ్గర కూడా ఒక దావోస్ లాంటిది ఎందుకు పెట్టకూడదు అని. దేశీ దావోస్ అని అశ్విని వైష్ణవ్ చంద్రబాబు నాయుడు కన్నా ముందే ఆయనకు ఐడియా వచ్చింది, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పేవాడేమో. సో ఐడియా ముందే వచ్చింది, దేశీ దావోస్ పెడతారు రేపో మాపో. సో అందువల్ల మనము దావోస్ వేదిక పైన యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ, దట్ ఈస్ ద ప్లాట్ఫామ్ వేర్ ద రిచ్ అండ్ పవర్ఫుల్ మీట్. ఆ మేరకు ఉపయోగపడుతుంది. దాని వేస్టేజ్ని ప్రతిపక్షాలు అనడం కరెక్ట్ కాదు. దాంతోనే అద్భుతాలు జరుగుతాయని అధికార పార్టీలు బిల్డప్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూటిలిటీ. ఇప్పుడు అదొక వేదిక. ఇప్పుడు ఆలమ్నై మీటింగ్లు పెట్టుకుంటాం, పూర్వ విద్యార్థుల సమ్మేళనం, దాంతో ఏమవుతుంది? అదొక ఆనందం, అందరం కలుస్తాం. ఓ ప్రొఫెషనల్ మీట్ జరుగుతుంది, ప్రొఫెషనల్స్ మీట్. సో అందరం కలుస్తాం, ఎందుకు ఒక సోషల్ నెట్వర్క్ చేసుకుంటాం. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సోషల్ నెట్వర్క్. ద హై అండ్ మైటీ, ద రిచ్ అండ్ ద పవర్ఫుల్ మీట్ కనుక ఒక వేదిక పైన నెట్వర్కింగ్ అవసరం. ఈ ఆధునిక ప్రపంచమే నెట్వర్కింగ్ మీద ఆధారపడుతుంది. సో ఆ నెట్వర్కింగ్ అనేది నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, సార్ మీరెందుకు వెళ్ళలేదు దావోస్? వెళ్ళాల్సి ఉంటుంది సార్, డబ్బులు కట్టాను, దావోస్ ఫీజు కడితే ఎవరైనా పోవచ్చు, మీరు కూడా వెళ్ళాల్సింది సార్ అన్న. నాకు అంత నెట్వర్కింగ్ అవసరం లేదయ్యా, నా ప్రపంచంలో నేనున్నా హాయిగా అన్నాను. సో అందువల్ల అదొక నెట్వర్క్. ఇప్పుడు లింక్డ్ఇన్, ఒకరైనా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు లింక్డ్ఇన్లో ఉంటారు. ఇప్పుడు నేను కూడా లింక్డ్ఇన్లో ఉన్నా. ఉద్యోగం కావాలని కాదు నాకు, నేను ఉద్యోగం ఇప్పుడు నా లింక్డ్ఇన్లో కనీసం కొన్ని కంపెనీల సీఈఓలు కూడా కనెక్ట్ అయి ఉన్నారు. దట్స్ ఎ ప్లాట్ఫామ్ టు కనెక్ట్ విత్ పీపుల్. సో ఇది కూడా లింక్డ్ఇన్లో చేరిన వెంటనే ఉద్యోగం వస్తుందా? లింక్డ్ఇన్లో చేరితే ఉద్యోగం వస్తుంటే అందరూ లింక్డ్ఇన్లో చేరుతారు. ఉద్యోగాలు చేరటానికి నెట్వర్కింగ్ అవసరం కనుక ఆ నెట్వర్కింగ్లో ఒక భాగం లింక్డ్ఇన్లో చేరడం. లింక్డ్ఇన్లో చేరితే ఉద్యోగాలు రావు. ఇది కూడా అంతే, పెట్టుబడులు రావు, కానీ పెట్టుబడులు రావటానికి నెట్వర్క్లు ఉపయోగపడతాయి. ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న టాప్ పీపుల్ అంతా వస్తారు కనుక. దానికి మన ముఖ్యమంత్రులు వెళ్ళే ఖర్చు ఎంత లెక్కలేస్తే ఎట్లా? ప్రధానికి కంజూస్ లెక్కలు వేయకూడదు. ఏది హ్యాజ్ ఇట్స్ ఓన్ బెనిఫిట్ కదా. సో యూటిలిటీ ఉంటుంది. పోనీయండి, ప్రత్యేక విమానాల్లో వెళ్ళకండి, నార్మల్ విమానాలు వెళ్ళండి సలహా ఇవ్వండి, అభ్యంతరం. నార్మల్ విమానాలు వెళ్ళినా ప్రత్యేక విమానాలు వెళ్ళినా దావోస్ పెట్టుబడులపైన ఏం ప్రభావం పడదు కదా. కానీ మన నాయకులకు అలవాటు అయిపోయింది కదా, అడుగు నుంచి అడుగు బాత్రూమ్ కూడా ప్రత్యేక విమానం వేసుకొని వెళ్ళిపోతారు నాయకులు. సో ఆ స్థాయికి వచ్చేసారు మన నాయకులు. తమ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే ప్రత్యేక విమానంలో వెళ్తామనే దశకు వచ్చేసారు కదా. చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా గురు శిష్యులు. చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ఉన్నారు అనేసి బీఆర్ఎస్ మొదటి నుంచి కొన్ని ఆరోపణలు చేస్తోంది కదా సార్. రీసెంట్గా రేవంత్ రెడ్డి చేసిన మరో ఆరోపణ, టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ని తెలంగాణలో బొంద పెట్టాలి అని చెప్పేసి. దీంతో బీఆర్ఎస్ విమర్శలు మరింత ఎక్కువైపోతూ ఉన్నాయి. అయినా కూడా రేవంత్ రెడ్డి, నారా లోకేష్ దావోస్ వేదికగా మళ్ళీ కలిశారు సార్. ఏంటి సార్ రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? తప్పేముంది అందులో? ఇప్పుడు కలవడమే నేరం కాదు కదా. ఇప్పుడు కేటీఆర్ చెప్పాడు కదా, నేను లోకేష్ ఫ్రెండ్స్ మని. ఇప్పుడు కేటీఆర్ ఓపెన్ గా చెప్పాడు, నేను లోకేష్ ఫ్రెండ్స్, మేము మాట్లాడుకుంటామని. ఈ మధ్య కలిశారని కూడా చెప్పారు. ఈ మధ్య నాకు గుర్తున్నంత వరకు హైదరాబాద్లో కలిసాము కూడా చెప్పారు. కలవడం నేరం కాదు కదా. ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణకు రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్కు లోకేష్ ఇవాళ కాకపోయినా రేపైనా ముఖ్యమంత్రి అవుతాడు, అది అందరికీ తెలుసు. మనకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనే ముఖ్యమంత్రి క్యాండిడేట్, దీంట్లో ఎవరికి డౌట్ లేదు కదా. సో ఆ మేరకు కలవడంలో తప్పే నేరం కాదు కదా. ఇప్పుడు వ్యక్తుల మధ్య ఉండే అభిమానాన్ని, అనుబంధాన్ని, సంబంధాల్ని మనము ప్రతిదాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. రాజకీయాలకు అతీతంగా కూడా ఉండొచ్చు కదా. సో రాజకీయాల ఇప్పుడు మా ఇంటికి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, ఆల్ పార్టీస్. నీకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, బీజేపీ నుంచి మొదలుకొని
కమ్యూనిస్టుల వరకు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు మా ఇంటికి. ఏమైంది దానివల్ల నేను మారిపోయినా? సో ఇదొక మన దేశంలో ఆ స్థాయికి మనం ప్రత్యర్థులుగా అందరినీ చూడకూడదు కదా. లెటర్స్ మీట్, లెటర్స్ టాక్ టు ఈచ్ అదర్, లెటర్స్ ఎక్స్చేంజ్ ఐడియాస్, లెటర్స్ ఎక్స్చేంజ్ ఒపీనియన్స్. ఏముందులో నేరం కాదు కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ వస్తున్నాడు, ఫస్ట్ నాడు మోహన్ భగవత్ వస్తున్నాడు. నాకు ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రచారకు ఫోన్ చేసి ఇన్వైట్ చేశాడు. సార్ మీ ఇంటికి వస్తాం సార్, అందరము మా డెలిగేషన్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం సార్ అని. మీరు మా సత్సంగ్ చాలకు వస్తున్నారు సార్. అది ఫస్ట్ నాడు నాకు బడ్జెట్ ఉంటుంది, అందువల్ల నేను ఆ రోజు కదలేను అని వాళ్ళకు చెప్పాను. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? సో ఆర్ఎస్ఎస్ మీటింగ్ నాగేశ్వరిని ఇన్వైట్ చేశారు, అది నేరం అదేమన్నా? మా ఇంటికి జేపీ నడ్డా వచ్చినప్పుడు ఇలాగే కారు కూతులు కూర్చారు. అయిపోయింది నాగేశ్వర్, అయిపోయింది బీజేపీలో చేరుతున్నాడు, బీజేపీ ప్రతినిధి అవుతున్నాడు, మలకాలి నుంచి బీజేపీ ఎంపీ క్యాండిడేట్ అవుతున్నాడు, ఇలా రకరకాలుగా చేశారు. ఏమైంది? నేనేమన్నా అయినా? నేనేం మాట్లాడుతున్నా అలాగే మాట్లాడాను కదా. నడ్డా గారు మా ఇంటికి రాకముందు ఎట్లా మాట్లాడాను, నడ్డా గారు మా ఇంటికి వచ్చాక కూడా అట్లా మాట్లాడుతున్నా. సో రేవంత్ రెడ్డిని కలిస్తే కూడా అలాగే ఈ మధ్య వైరల్ అయిపోయింది. మామూలు వైరల్ కాలే అసలు. నేను అంటే గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్కు డిన్నర్కు పిలిచారు ప్రభుత్వం. నేను మా మిస్సెస్ వెళ్ళాం. అవి ఇన్వైట్ కూడా సతీ సమేతంగా ఇచ్చారు అందరికీ. సో ఎలాంగ్ విత్ స్పౌస్తో రమ్మనే ఇచ్చారు ఇన్విటేషన్. వెళ్ళాం. వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి కలిశాం. ముఖ్యమంత్రి సాధారణంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చొనే హలో అంటారు. నా పట్ల గౌరవమో అభిమానమో ఆయన లేచి నిలబడి విష్ చేశాడు. దాంతో మీడియా మొత్తం అటువైపు దృష్టి మళ్ళింది. పక్కనే జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా నిలబడ్డారు. దాంతో అందరి దృష్టి ఆటోమేటిక్గా పడుతుంది కదా. అది ఆ క్లిప్ మీడియాలో వచ్చింది. దానికి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీలో డీకే అరుణ మినిస్టర్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి డీకే అరుణకు మధ్య ఘర్షణ. సో అప్పుడు నేను కూడా ఆ ఎమ్మెల్సీ. సో నేనే ఆపాను, రేవంత్ రెడ్డి పక్కనే ఉండే ఆపాను. లేకపోతే ఆయన ఇంకా ఆ కోపంతో రగిలిపోతున్నాడు ఎక్కడికైతుందో అని. ఆ వివాదానికి కాస్త సమస్యపోయేది గట్టిగా ఇట్లా చేయబట్టి లాగ్ కింద కూర్చుని పెట్టాను. అది ఇది పెట్టి దాన్ని మీడియాలో పెట్టారు. ఫైన్, వెరీ ఇంట్రెస్టింగ్, అందులో తప్పు కూడా ఏం లేదు. అది పెట్టిన వాళ్ళు ఎవరో కాదు, బాబు గారి అభిమాని అనే ఛానల్ వాళ్ళు పెట్టారు. దాంతో ఇక అది బాబు గారి అభిమాని ఏంది, రేవంత్ రెడ్డి నాగేశ్వర్ల మధ్య అనుబంధం ఏంటి అని దాని పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది. దాంతో నేను రేవంత్ రెడ్డి పైన మాట్లాడి ఆపేస్తానా? సో రేవంత్ రెడ్డి వ్యక్తిగతమైన సంబంధాలు వేరు, ఎస్, వ్యక్తిగతమైన అనుబంధాలు వేరు, మైత్రి వేరు, విలువలు రాజకీయాలే కదా, ఏం నేరం కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రయోజనాలు ఆయన వ్యక్తిగత ప్రయోజనాలకు కూడా ఇమిడి ఉంటాయి. ఆయన తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఏదో కావాలనుకుంటలేడు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదో కాంట్రాక్ట్ల కొరకు రేవంత్ రెడ్డికి అవసరము లేదు, అవకాశము లేదు కదా. సో రేవంత్ రెడ్డికి ఇప్పుడు లోకేష్తోనో చంద్రబాబుతో రాజీ పడితే రేవంత్ రెడ్డికి వచ్చే పర్సనల్ ఇంట్రెస్ట్లు ఏముంటాయి? కామన్ సెన్స్ ఆలోచిద్దాం. సో రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది అనుకుంటే పోనీ తాకట్టు పెడతాడు అనుకుందాం. ఉపయోగం ఎట్లా పడుతుంది నాకు అర్థం కాని విషయం. ఆయన ప్రయోజనాలు ఉంటాయి కదా, ఆయనకి రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ ఇంకో 2 సార్లు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు కదా. దానికి నష్టం కలిగించే పని ఎందుకు చేసుకుంటాడు ఆయన? ఆయన అమాయకుడు కాదు కదా. అమాయకుడు అయితే ముఖ్యమంత్రి ఎందుకు అయ్యాడు? 2007లో నాతో ఎమ్మెల్సీగా ఉండి అన్నా నేను సీఎం అవుతా అన్నాడు. ఇట్లా సీఎం అవుతావా తెలుగుదేశం పార్టీలో ఉండి? ఆ చంద్రబాబు నాయుడు కాకపోతే లోకేష్ అవుతా, అదంతా నాకు తెలియదన్నా నేను అవుతా అన్నాడు. సో అలాంటి అంబిషియస్ లీడరు. నేను ఇది ఇప్పుడే కాదు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా అన్నాడు ఇలాంటి అంబిషన్ ఉన్న నాయకుడు అని. సో ఈజ్ అన్ అంబిషియస్ లీడర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో అలాంటి అంబిషన్ ఉన్న లీడర్ తన ప్రయోజనాలు తాకట్టు పెట్టుకొని, తన వ్యక్తిగత ప్రతిష్టను తాకట్టు పెట్టుకొని వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కొరకు ఎందుకు చేస్తాడు? వెల్, రేవంత్ రెడ్డిని ఒకదానికి యాక్సెప్ట్ చేయాలి. ఏంటి, చాలామంది పార్టీ మారితే తిట్టుకుంటూ పోతారు. ఇప్పుడు మీరు చూస్తున్నాం కదా, కేసీఆర్ నుంచి వెళ్ళిపోతే కేసీఆర్ విజయసాయి రెడ్డి రోజు మేజర్ యాక్టివిటీ కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు తిట్టడం. జగన్మోహన్ రెడ్డికి నెంబర్ 2గా ఉండి అత్యంత సన్నిహితుడిగా ఉండి రోజు జగన్మోహన్ రెడ్డి తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు విజయసాయి రెడ్డి. రేవంత్ రెడ్డి అలా చేయడం లేదు. ఎస్, నేను తెలుగుదేశంలో పనిచేసిన మాట నిజం, ఐ స్టిల్ రెస్పెక్ట్ దట్ అంటున్నాడు. సో అదేందుకు ఆయన ఏబీవీపీలో పనిచేసిన దాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు కదా. నేను స్కూల్లో మోడీ దగ్గర, మీ దగ్గర స్కూలింగు, బాబు గారి దగ్గర కాలేజు, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేసిన అని బహుపనే చెప్పాడు కదా. సో అందువల్ల దట్ ఈస్ ద వే రేవంత్ రెడ్డి డీల్స్. రేవంత్ రెడ్డి కాదు, మీరు తెలుగుదేశం నుంచి వెళ్ళిన నాయకులందరికీ స్వభావం ఉంటుంది. మీరు గమనించండి, తెలంగాణలో ఎర్రవల్లి దయాకర్ రావు, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్,
పట్నం మహేందర్ రెడ్డి, నేను ఇంత పెద్ద లిస్ట్ అవుతాను, నిరంజన్ రెడ్డి, వీళ్ళందరూ తెలుగుదేశం చెందిన. వీళ్ళు ఎవరైనా తెలుగుదేశం తిట్టారా ఇప్పటివరకు? చంద్రబాబు నాయుడు తిట్టారా? వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే కూడా బాధపడ్డారు. మండవ వెంకటేశ్వరరావు అందరూ. దట్ ఈజ్ హౌ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ ప్రేమానుబంధాలు ఆ పార్టీ క్యాడర్లు ఉంటాయి. మీకు తెలుగుదేశం ఇప్పటికీ కూడా ఎన్ని ఓటములు ఉన్నా సజీవంగా ఉంటూ మళ్ళీ పైకి లేవడానికి కారణం ఏంటంటే రాజకీయ బంధమే కాదు, తెలుగుదేశం క్యాడర్ మధ్య ఆ భావోద్వేగ బంధం ఉంది. సో అది తెలుగుదేశానికి ఉండే క్యారెక్టర్. అది ఆ పార్టీ అలా నిర్మించారు, వాళ్ళు నా నాయకులను అప్రిషియేట్ చేయాలి, దానికి ఏమి మోడల్ లేదు. పార్టీలో ఉండే వారి మధ్య ఇప్పుడు బీజేపీ కమ్యూనిస్టులు అంటున్నాం, వాళ్ళకి ఐడియాలజికల్ బంధం ఉంటుంది, దాని మించిన బంధం ఇంకోటి ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఐడియాలజికల్ ఆస్పెక్ట్ ఏమి లేకపోయినా ఒక ఎమోషనల్ బాండ్ అయితే తెలుగుదేశం క్యాడర్ మధ్య ఉంటుంది. అందువల్లనే మీకు ఇప్పటికీ రేవంత్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం శ్రేణులు రేవంత్ రెడ్డి పట్ల అనుబంధం అనుకూలత అందుకే. ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీలోనే ట్రెండ్ ఉంది. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుగుదేశం పార్టీలో ఎక్కడైనా మీకు ఈ ధోరణి ఉంటుంది. తెలుగుదేశంలో ఆ భావోద్వేగ బంధం ఉంటుంది, కేవలం రాజకీయ బంధమే కాదు, ఆ పార్టీ కార్యకర్తల మధ్య ఆ పార్టీ నాయకుల మధ్య విడిపోయాక కూడా ఆ బంధం ఉంటుంది. అది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అందుకే మీకు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన అత్యధిక మంది నాయకులు తెలంగాణలో ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు విమర్శించరు. ఇప్పటికీ కూడా తప్పే ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పైన విమర్శిస్తున్నారా? ఇప్పటికీ కూడా మీరు గమనించిన కాంగ్రెస్ పార్టీలో జగన్ను విమర్శించే వాళ్ళు తక్కువ మంది. మీకు పాత కాంగ్రెస్ నాయకులు ఎవరు జగన్ను అంత తీవ్రంగా విమర్శించరు. అందరికీ తెలుసు జగన్కు కేసీఆర్కు మధ్య ఉన్న రిలేషన్షిప్, అయినా కూడా విమర్శించరు. నిన్న కాక మన బట్టి విక్రమార్క ఏమన్నాడు, నేను రాజశేఖర రెడ్డి క్లోజ్ కనుక రాధాకృష్ణ నా మీద కోపం ఏమో అన్నాడు. సో ఇది హ్యూమన్ రిలేషన్స్ అనేది ఒక కీలకమైన అంశం. సో హ్యూమన్ రిలేషన్స్ను మనం ప్రశ్నించకూడదు. ఏం బట్టి విక్రమార్క రాజశేఖర రెడ్డి సన్నిహితుడు గనక ఆయన జగన్కి ఏదో దోచిపెడుతున్నాడు ఉప ముఖ్యమంత్రిగా అని అనొచ్చా? అనకూడదు కదా. సో దట్ ఈజ్ హ్యూమన్ రిలేషన్. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులందరికీ జగన్మోహన్ రెడ్డి అంటే చిన్న పిల్లవాడు, వాళ్ళ ఇంటికి అంకుల్ అని లేదా అన్న అని ఇంటికి వచ్చినప్పుడు చూసి ఉండవచ్చు కదా. దాంట్లో ఏముంది? హ్యూమన్ రిలేషన్స్ కదా, హ్యూమన్ ఎమోషన్స్ కదా. ఆ హ్యూమన్ ఎమోషన్స్ అద్భుతంగా పనిచేస్తాయి కదా, రాజకీయాలకు అతీతమైన హ్యూమన్ ఎమోషన్స్. నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాళ్ళ ఇంజనీరింగ్ ఫెస్ట్కు మీడియా కమిటీలు వేశారు. వాళ్ళకి వేసేటప్పుడు తెలియదు, నా కొడుకు అని కూడా తెలియదు, వాడు వేశారు. వేసిన తర్వాత వాళ్ళ సీనియర్లతో పాటు వీడు అన్ని ఛానళ్లకు పేపర్లకు వెళ్ళడం మొదలుపెట్టాడు. ఎందుకు వెళ్ళాడు అంటే మా ఫెస్టివల్కి ఇన్వైట్ చేస్తామని. ఒక్కొక్క పేపర్కి వెళ్ళడు, ఒక ఛానల్కి వెళితే మీకు వాళ్ళు ఎదురొచ్చి కౌగలించుకొని రాహుల్ ఏంటి ఇంత పెద్ద అయ్యావా, చాలా సంతోషం అని. వాళ్ళ సీనియర్లు అందరూ ఆశ్చర్యపడు, అదేంద్ర నీకు ఇల్లంతా తెలుసు అంటే పలానైనా మా నాన్న అప్పుడు చెప్పారట. ఏమైంది ఇప్పుడు రాయి వెంకటరావు దగ్గరికి వెళ్ళారు, మహా టీవీకి. రాయి వెంకటరావు దగ్గర తీసుకొని కౌగలించుకొని నానా చాలా సంతోషం నాన్న అని. రామచంద్రమూర్తి దగ్గర తీసుకొని టీ న్యూస్ సురేష్, మీకు ఎన్టీవీ రాజశేఖర్, వీళ్ళందరూ కూడా దగ్గరికి తీసుకొని చాలా ప్రేమగా మాట్లాడి, ఈనాడు నాగేశ్వరరావు, వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎట్లా అంటే ఎట్లే ఉన్నది, మా నాన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎవరు నా ఫ్రెండ్స్ లేకుంటే నా స్టూడెంట్స్, నాకు మిత్రులు. ఆటోమేటిక్గా నా కొడుకు పోతే ఆనందపడతారు కదా. సో దట్ ఈస్ హ్యూమన్ రిలేషన్ అని చెప్పి వెంటనే అత్యధిక కవరేజ్ ఇయ్యారు కదా. దట్ ఈస్ హ్యూమన్. నా వ్యక్తిగత అనుబంధం కూడా చెప్తాను, హ్యూమన్ రిలేషన్స్ ఆర్ డిఫరెంట్. దానికి ఏముంది? ఇప్పుడు హ్యూమన్ రిలేషన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి నా గురించి కనీసం మీకు శాసన మండలిలో ఆయన ఫస్ట్ ప్రసంగంలో చెప్పాడు, నా పేరు తీశాడు. తర్వాత నేను గమనించినాయి ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో చెప్పాడు, నాగేశ్వర్ చుక్కా రామయ్య అని మా ఇద్దరు పేర్లు తీస్తుంటాడు. దేవేంద్ర గారు పుస్తకావిష్కరణలో చెప్పారు, రోషయ్య వర్ధంతి సభలో చెప్పారు, 4 సార్లు చెప్పాడు. ఇప్పుడు నా దృష్టికి వచ్చినాయి, మిగతా నా దృష్టి రాలేవా, నాకు ఎవరో పంపినాయి. సో మరి నేనేమన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏమన్నా ఉన్నానా చెప్పండి? రేవంత్ రెడ్డి దగ్గర ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నానా? ఏదన్నా నా విమర్శల్లో ఎక్కడన్నా తప్పు ఉంటే రేవంత్ రెడ్డి తప్పనడానికి ఆపానా? నా పట్ల అంత గౌరవం ఉంటే తప్పే ఉంది మరి అని చెప్పి నన్ను రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ ఏం నామినేట్ చేస్తలేదు కదా. ఎందుకు చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో లెట్ us బి హానెస్ట్ ఇన్ దట్. నేను ఎందుకంటున్నట్టు హ్యూమన్ రిలేషన్స్ వేరు, హ్యూమన్ రిలేషన్స్ వేరు, ఇది వేరు. సో అందువల్ల దీస్ ఆర్ ఆల్ మానవ సంబంధాలని మనం ఎప్పుడు కూడా రాజకీయ సంబంధాలని రెండింటినీ కలగాపులగం చేయాల్సిన అవసరం లేదు, కలగాపులగం చేయాల్సిన అవసరం ఎప్పుడు లేదు. సో దట్ ఈస్ హౌ పీపుల్ హ్యావ్ ఇట్. అయితే మన హ్యూమన్ రిలేషన్స్ మన రాజకీయ పరమైన అభిప్రాయాల్ని మార్చకూడదు, రాజకీయ పరమైన అభిప్రాయాల వ్యక్తీకరణలో తేడా ఉండకూడదు.
కాస్త భాషలో తేడా ఉండొచ్చు, ఒక వ్యక్తి పైన గౌరవం ఉంటే కాస్త భాషలో తేడా ఉండొచ్చు, కానీ బట్ స్టిల్ భావంలో మాత్రం తేడా ఉండాల్సిన అవసరమే లేదు. ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ మనకు ఉండాలి. అది లేనప్పుడు ప్రశ్నించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి లోకేష్ కలిస్తే ప్రశ్నించాల్సిన అవసరం లేదు, కేటీఆర్ లోకేష్ కలిస్తే ప్రశ్నించాల్సిన అవసరం లేదు. దానివల్ల మనకు నష్టం జరిగితే ఒక రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రశ్నించాలి. అంతవరకు దాన్ని ఎందుకు మనం ప్రశ్నించాలి అంటే నేను వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్, దట్ ఇస్ ఏ హ్యూమన్ రిలేషన్స్ కదా. దావోస్లో బ్లూంబర్గ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ ఒక విషయం చెప్పారు సార్. 16 years లోపు ఉన్న చిన్నారులకు సోషల్ మీడియాని దూరంగా ఉంచే అంశంపై అధ్యయనం చేస్తూ ఉన్నాము అని చెప్పేసి. ఏంటి సార్ 16 years లోపు పిల్లలకు సోషల్ మీడియాని దూరం చేయాలా? అంటే లోకేష్ మంచి ఆలోచన, ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఆ ప్రయత్నం చేశారు. సో ఆయన ఏమి చేస్తానని చెప్పలేదు, ఆస్ట్రేలియా అనుభవాలు మేము అధ్యయనం చేస్తున్నాం అన్నాడు. సో ఇండియాలో ఏ స్టేట్ కూడా ఆ పని చేయలే. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ముందుంటే మనం అభినందించాలి కదా. అయితే ఆస్ట్రేలియా ఎక్స్పీరియన్స్ కూడా జాగ్రత్తగా స్టడీ చేయాలి, ఎందుకంటే ఇది ఎంత మేరకు విజిబుల్. కన్సర్న్ కరెక్ట్. కన్సర్న్ ఏంటి, సోషల్ మీడియా వల్ల పిల్లలలో అనేక రకాల నష్టాలు జరుగుతున్నమాట నిజం. వాళ్ళ పర్సనాలిటీ పైన ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళకు సైకోసమాటిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఐస్ ప్రాబ్లము, నెక్ ప్రాబ్లము, సో ఇలా తలనొప్పి ప్రాబ్లమ్, సైకోసమాటిక్ డిజార్డర్స్ అంటారు. అలాగే వారి హ్యూమన్ రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, సోషల్ రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు పెద్ద ఎత్తున. మీకు అడాలసెన్స్ అని నెట్ఫ్లిక్స్ సీరియల్ వచ్చింది, ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కూడా వచ్చింది. మన తెలుగు మీడియాలో దాని గురించి ఎవరు పట్టించుకోలేదు, కానీ నేను ఆ అడాలసెన్స్ వచ్చినప్పుడే ఒక వీడియో పెట్టాను. దాదాపు 1,50,000 చూశారు అప్పుడే. నెట్ఫ్లిక్స్లో వచ్చింది, అద్భుతమైన సీరియల్. అంటే ఒక టీనేజరు ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, ప్రేమానుబంధాలు కలిగిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి సైబర్ బుల్లింగ్ వల్ల మైక్రో అగ్రెషన్స్కు గురై చివరకు తన క్లాస్మేట్ని చంపేస్తాడు. ఆ స్టోరీ ఆధారంగా వచ్చింది, ఒక ఇన్వెస్టిగేషన్ ఆధారంగా. ఆ అడాలసెన్స్ అది నిజంగా చూడాల్సింది. అంటే మనకు తెలియకుండానే మన పిల్లలు ఏ రకమైన కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి. సోషల్ మీడియా వల్ల లాభం ఉన్నమాట నిజం, దాంతో ఏమీ డిస్ప్యూట్ లేదు. సో వాళ్ళ ఇంగ్లీష్ వస్తుంది, టీవీ షోస్ వల్ల, సోషల్ మీడియాల వల్ల మీకు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్ వస్తుంది, అది డౌటే లేదు. దాని పాజిటివ్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి దీనివల్ల. నేను నిన్న మనవరాలతో మాట్లాడుతుంటే, సో బ్యాటరీ ఒక కారు ఉంది, దానికి బ్యాటరీస్ ఉన్నాయి. సో ఈ బ్యాటరీ ఎందుకు అని అడిగింది. అది ఇవి ఎందుకు, బ్యాటరీ ఎందుకు అన్నది, వాయి బ్యాటరీస్ అన్నది, తెలుగులో కూడా బ్యాటరీస్ ఎందుకు అన్నది. అంటే నేనుండి చూడు తల్లి, నువ్వు ఫుడ్ తింటావు కదా, ఎందుకు ఫుడ్ తింటావు, నువ్వు ఫుడ్ తింటే నువ్వు యాక్టివ్గా ఉంటావు, నీకు ఎనర్జీ ఇస్తుంది ఫుడ్. ఈ కారు కూడా బ్యాటరీస్ ఫుడ్ లాంటివి అన్న. దాని కాన్సెప్ట్ అర్థం కాక నాటి తాత అంటాను. అంటే నేనేదో కావాలని జోక్ చేస్తున్నా అని. సో దానికి నాటి అన్న పదం ఎట్లొచ్చింది, 2 ఏళ్ల అమ్మాయికి పదమే కాదు, నేను చెప్పేది కావాలని దాన్ని ఆట పట్టిస్తున్నాను అనుకున్నాను. నేను చెప్పింది నిజం యాక్చువల్గా. దాని కంపారిజన్, దాని ఏది కదా అర్థం కాలే ఆ కంపారిజన్. ఫుడ్ ఎనర్జీ, ఇది కూడా ఎనర్జీ అని, ఎందుకంటే దానికి ఎనర్జీ, పవర్, ఎలక్ట్రిసిటీ, విద్యుత్తు ఇది ఇంకా తెలియదు కదా. తెలియక అది ఏమనుకున్నది, నా ఫుడ్తో కంపేర్ చేస్తాను, తాతను నాట పట్టిస్తున్నాను కానీ నాటి తాత అన్నది. సో నేను నీకు నాటి అన్న పదం ఎవరు చెప్పారు అంటే టీవీ షోలో చూసింది. సో అందువల్ల టీవీ షోస్, సోషల్ మీడియా వల్ల ఆ ఉపయోగం ఉంటుంది. మనల్ని అబ్జర్వ్ కూడా చేస్తూ ఉంటారు. నేను నిన్న మనమలతో మాట్లాడుతుంటే, అది మొన్న ఇంకో రోజు మాట్లాడతలేదు, కోడలతో ఏందమ్మా అది మాట్లాడతలేదు అంటే, తాత మాట్లాడతాడు కానీ మాట్లాడావంటే ఐఎమ్ ఇన్ మీటింగ్ అంటాను. నేను మీటింగ్లో ఉన్నా అంటాను. ఐఎమ్ ఇన్ మీటింగ్ టెల్ తాత అంటాను. ఎందుకు అది, దానిలో వాళ్ళ ఫాదర్ రోజు చూసింది మీటింగ్లో ఉండడం, చూసి ఐఎమ్ ఇన్ మీటింగ్ అంటాను. దీని మీటింగ్ ఏంది, ల్యాప్టాప్ ముందు పెట్టుకున్నది ఏదో ప్రెస్ చేసుకుంటూ ఆడతాను, అది మీటింగ్ అంట. ఇవన్నీ ఎలా నేర్చుకుంటున్నారు పిల్లలు, చూసి నేర్చుకుంటున్నారు. అందువల్ల టీవీ షోలు, సోషల్ మీడియా ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ కూడా, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ అదే సమయంలో విచక్షణ ఉండే వయసు కాదు అది. అంటే ఏది నేర్చుకోవాలి, ఏది చూడకూడదు అని. అందువల్ల ప్రపంచంలో చాలామంది చెప్పేది పేరెంటల్ గైడెన్స్తో సోషల్ మీడియా యూజ్ ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియా టోటల్లీ తప్పు కాదు, చాలామందికి ఒక రాంగ్ నోషన్ కూడా ఉంటుంది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అంటే మొత్తం తప్పని, అది కూడా కరెక్ట్ కాదు. దెర్ ఆర్ యూజెస్ ఆఫ్ ఇట్ అండ్ అబ్యూజెస్ ఆఫ్ ఇట్, మిస్యూజెస్ ఆఫ్ ఇట్. అందుకొరకు ఇంకొక గైడెడ్ యూజ్ అంటారు దీన్ని.
గైడెడ్ యూజ్ అంటే తల్లిదండ్రులు, స్కూల్లో, పిల్లలు, పేరెంటల్ గైడెన్స్లో మీరు దాన్ని యూజ్ చేసేలా చేయడం, అదొక పద్ధతి. కానీ ఎంతకాలం మరి పేరెంట్స్ గైడ్ చేస్తారు? పేరెంట్స్ నిజంగానే రెగ్యులేట్ చేయగలుగుతారా? ఇప్పుడు టీవీ షోలో మనం రెగ్యులేట్ చేయగలుగుతామా? ఇదొక ఛాలెంజ్. కానీ నీకు టీవీనే ఉండకూడదు అంటే పిల్లలకు టీవీ లేకపోతే నాలెడ్జ్ కూడా రాదు, అవగాహన కూడా రాదు, కమ్యూనికేషన్ స్కిల్ పెరగదు. అందువల్ల గైడెడ్ యూజ్ ఒక కాన్సెప్ట్ లేదు. ఎంత గైడెడ్ యూజ్ ఉన్నా వాళ్ళు ఫోన్ కాంటెంట్కు, క్రైమ్ కంటెంట్, అన్ఫార్చునేట్లీ ఈ నెగటివ్ కాంటెంట్ ఎక్కువ పవర్ చూపుతుంది. ఇది ఎలా అనేది ఒక డైలమా. అప్పుడు ఆస్ట్రేలియాలో ఒక ప్రయత్నంగా 16 years లోపు, ఆ ప్రయత్నం కూడా ఎంత సక్సెస్ అవుతుంది అది కూడా ఒక ఛాలెంజ్. ఎందుకంటే మీకు 8 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలకు కూడా మార్ఫింగ్ చేసి, వాళ్ళ ఐడెంటిటీని మార్ఫ్ చేసి, వాళ్ళ వయస్సును మార్చేసి, లేదా పేరెంటల్ అకౌంట్ను ఉపయోగించుకొని, చాలామంది ఇళ్ళల్లో తెలుసు పేరెంట్స్ కన్నా ఎక్కువ డిజిటల్ సేవీ పిల్లలే. మనకు తెలియదు కూడా మన పిల్లలు తెలుస్తుంది. మన పిల్లలు మోర్ డిజిటల్ సేవీ దెన్ పేరెంట్స్. సో మీకు అందువల్ల ఏంటంటే పేరెంట్స్ అకౌంట్స్ ఉపయోగించుకోవడమో, దే హ్యావ్ 100 ways టు ఓవర్కమ్ ద రెస్ట్రిక్షన్స్ ఆల్సో. దాన్ని మళ్ళీ ఎలా తప్పించుకుంటావు? ఒకసారి నిషేధిస్తే దానిపైన ఆసక్తి పెరుగుతుంది, అదొక పంచాయతీ. మీరు ఎప్పుడైనా చూడండి, తినద్దు అన్నది మనకు తినాలనిపిస్తుంది, తక్కువ ఉన్నది అంటే ఎక్కువ తినబుద్ది. మీరు గమనించండి, హ్యూమన్ సైకాలజీ ఏదైతే మనకు అందుబాటులో లేదో దానిపైన కోరిక ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఎప్పుడైతే నువ్వు నిషేధించావో దానిపైన ఆసక్తి పెరుగుతుంది. అందువల్ల అదొక హ్యూమన్ సైకాలజీ. అంటే ఇఫ్ యూ క్రియేట్ మిస్టరీ, సో దట్ విల్ హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. సో అందువల్ల మీకు సోషల్ మీడియాను మొత్తాన్ని బ్యాన్ చేస్తే దానిపైన ఇంకా ఏ రకంగానైనా దాంట్లోకి వెళ్ళి అనుభవించాలనే కోరిక కూడా పెరుగుతుంది. అందువల్ల మరి పిల్లల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి, కన్విన్స్ చేయాలి, దాని ఇట్స్ ఏ వెరీ బిగ్ సొసైటల్ ఛాలెంజ్. ప్రభుత్వాల చేతిలో మాత్రమే లేదు, బట్ ఒక ప్రయత్నం చేస్తోంది ఆస్ట్రేలియా. ఆ ప్రయత్నాన్ని పరిశీలిస్తాం, మేము గమనిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి లోకేష్ అన్న మెచ్చుకోవాలి. ఒకవేళ ఆ ప్రయత్నాన్ని స్టడీ చేసి అందుకు తగ్గట్టుగా ఏదైనా పాసిబుల్ విధానం ఉంటే సంతోషమే కదా. కన్సర్న్ ఈజ్ రైట్, బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్ అనే దగ్గరే సమస్య.